చింతపల్లి అనగానే ఒకప్పుడు మల్లూరు సీతారామరాజు, తర్వాత అన్నలు గుర్తుకొస్తారు. అటువంటి ప్రాంతంలో పనిచేస్తున్న ఆఫీసర్ని పరిచయం చేస్తారు. ఫస్ట్ అటెంప్ట్ రాలేదు, సెకండ్ అటెంప్ట్ రాలేదు అనుకోండి, డిసప్పాయింట్ అయ్యారా? అట్లా ఏం లేదు, ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ రిజైన్ చేయలేదు. ఐ వాజ్ ఎంజాయింగ్ ద జాబ్. ఫస్ట్ మీరు చెప్పారా, మేడం చెప్పారా? ఆఫ్ కోర్స్ వీ నో ఈచ్ అదర్, బట్ నేనే ప్రపోజ్ చేశాను. అప్పుడు వెంటనే ఓకే అన్నారా? యా, షీ టుక్ లిటిల్ టైం. కన్నులు అనగానే చాలా మందికి ఒక యాక్షన్ కనిపిస్తుంటుంది, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఫస్ట్ మీకు అక్కడ మెయిన్ ఛాలెంజ్ చేయవచ్చు. నేను వెళ్ళినప్పటికీ అంత ఫ్యాక్షన్ గొడవలు కానీ ఉన్న వాళ్ళని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆధార్ అప్పుడు ఒక పెద్ద స్కామ్ మనకు చేయడం జరిగింది, మనము అది ఒక స్కామ్ని పట్టుకోవడం జరిగింది. ఎక్కువగా జైల్లో మగ్గిపోవడం వల్ల మరొకసారి వాళ్ళు అటువైపు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అంటే రెండు రకాలుగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అరెస్ట్ అయిపోయినాక మనము మార్పు చెందిపోయామని అంత ఈజీ కాదు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒక మార్పు అవకాశం ఉంటుంది. మీకు సపోర్ట్ చేస్తున్నారని నక్సల్స్ వాళ్ళని టార్గెట్ చేశారు, ఇదే గిరిజనులు వాళ్ళకి సపోర్ట్ చేస్తే మీరు వాళ్ళకి టార్గెట్ చేస్తారు. మీ ఇద్దరు వచ్చిన వీళ్ళు శాండ్విచ్ అవుతున్నారు అనేది వాస్తవం. పోలీస్ టార్గెట్ చేసే సమస్య లేదు. పోలీస్ ఎలా ఉన్నారంటే మనం గిరిజనుల హృదయాలు గెలుచుకోవాలి, కానీ భయంతోటో వాళ్ళని అబద్ధాలు చెప్పో వాళ్ళని లోపరుచుకోవాలన్న ఉద్దేశం అస్సలు లేదు నాకు. పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీస్. ఎంతో కష్టం, ఇంకా ఆ కష్టాన్ని భరించలేనప్పుడే మనం పోలీస్ గడప తొక్కుతారు. నాకు ప్రశాంతంగా బతకచ్చు అన్న ఒక స్వాంతన మన పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారానే మనము ఇవ్వగలం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం గతంలో అల్లూరి సీతారామరాజు బ్రిటిషులతో పోరాడిన ప్రాంతం, అదేవిధంగా అన్నలు కూడా తిరిగిన ప్రాంతం. ఈ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల వరకు అన్నలకి పెట్టని కోట. అటువంటి ప్రాంతంలో పనిచేస్తున్న ఆఫీసర్ని పరిచయం చేస్తున్నారు. మీకు పేరు కేపిఎస్ కిషోర్ కుమార్ గారు, అడిషనల్ ఎస్పీ చింతపల్లి. చింతపల్లి అనగానే ఒకప్పుడు మల్లూరు సీతారామరాజు, తర్వాత అన్నలు గుర్తుకొస్తారు. ఇక్కడ వాళ్ళ పెట్టిన కోటలో పరిస్థితి ఎలాగుంది, ఈ ప్రాంతంలో ప్రజలను దగ్గర అవ్వడానికి పోలీసు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ముఖ్యంగా గతంలో సానుభూతి పరుల పట్ల చాలా కఠినంగా ఉన్న పోలీసులు ఇప్పుడు కమ్యూనిటీ పోలీసు ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళందరినీ వాళ్ళందరినీ ప్రభుత్వం ప్రజలకు దగ్గర అవ్వడానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారనే విషయాన్ని కిషోర్ కుమార్ గారిని తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. చింతపల్లి అడిషనల్ ఎస్పీ. చింతపల్లి అనగానే గతంలో మీరు చెప్పినట్లుగా చాలా బాగా ఎఫెక్టెడ్ ఏరియా. ఇక్కడ రావడానికి ముందు నర్సీపట్నం నుంచే స్టార్ట్ అవుతుంటుంది, కిందకి వెళ్తున్నప్పుడు అంబుషులు ఉంటాయి, రకరకాల డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇప్పుడు మన కూర్చున్న పోలీస్ స్టేషన్ మీద కూడా వెనక నుంచి నక్సల్స్ అప్పుడు అటాక్లు చేస్తున్న ప్రాంతం. ఇంకా చింతపల్లి కాకుండా పైకి వెళ్తే జీకే వీధి, పొయ్యూరు, సీలేరు, ఇదంతా కూడా డిస్టర్బెన్స్. ఇప్పుడు క్రమేపీ పూర్తిగా తగ్గింది అని అనలేం, అలాగ ఉంది అని అనలేం, ఎక్కడో ధర కనిపిస్తూనే ఉంటుంది. పక్కన మనకి ఏఓబి ఉంది కాబట్టి వాళ్ళు ఉంటారు. గతంలో తీసుకుంటే బాకూరు వెంకటరమణ లాంటి వాళ్ళు, కానీ ఇప్పుడు ప్రస్తుతం పండన్న ఎలియాస్ జగన్ లాంటి వాళ్ళు, వెంకటరమణ ఎన్కౌంటర్ అయిపోయినా పండన్న ఉన్నారు కాబట్టి మూవ్మెంట్ వస్తుంటుంది. ఇక్కడ లేదు అన్న టైంలోనే అరకులో ఒక ఎమ్మెల్యే మీద అటాక్ జరగడం జరిగింది. అంటే కామ్గా ఉంటుంది, కానీ ఎప్పుడో రోజు ఏదో ఒక పెద్ద ఇష్యూ జరుగుతుంటుంది. ఇటువంటి ప్రాంతంలో నక్సల్స్ మూవ్మెంట్ తగ్గించడానికి కేవలం మీరు కూంబింగ్లు, ఎన్కౌంటర్లు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు నమ్ముతున్నారా, లేదు ప్రజలు అటువైపు వెళ్లకుండా వాళ్ళకి చైతన్యం కల్పించి వాళ్ళ అవగాహన తీసుకురావడానికి కమ్యూనిటీ పోలీస్ ద్వారా మీరు చేస్తున్న కార్యక్రమాలు మీకు ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి దాని నుంచి? అంటే ఇంకా వాళ్ళు అటువైపు వెళ్ళడానికి చూస్తున్నారా, లేదు ప్రజలకి ప్రభుత్వం చేసిన ప్రతి కార్యక్రమం కింద వరకు వెళ్తుంది కాబట్టి వాళ్ళు మన వైపు, ప్రజల వైపు, ప్రభుత్వం వైపు వస్తున్నారా? ఈ ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు ఒకసారి కిషోర్ కుమార్ గారు, ఈ యూనిఫామ్ని బై ఛాన్సా బై చాయిస్? సర్వీస్ బై చాయిస్ అండి. అర్లియర్ ఐ యూస్ టు వర్క్ యాజ్ ఒక డేటా సైంటిస్ట్ రోల్లో నేను బాష్లో పనిచేసామండి బెంగళూరులో. బెంగళూరులో పనిచేస్తున్నప్పుడే ఎగ్జామ్ రాయడం స్టార్ట్. ఒకసారి చదవక ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. మా ఫాదర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ అండి, కే నారాయణ అని. హీ జస్ట్ గోట్ రిటైర్డ్. తర్వాత మదర్ ఈజ్ హౌస్ వైఫ్ ఉన్నారు. సిస్టర్ ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ఉన్నారు. నా విద్యాభ్యాసం అంతా చుంచులూరు అని చెప్పి మన నెల్లూరు జిల్లాలో జరిగింది. తెలుగు మీడియం టిల్
7th క్లాస్ తెలుగు మీడియంలో జరిగింది. తర్వాత లక్కీలీ నేను నవోదయలో సెలెక్ట్ అయ్యాను. దట్ ఈస్ ఏ బిగ్ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. ఒక సిబిఎస్ఈ లెవెల్ స్టాండర్డ్ కావచ్చు, ఒక మంచి సెట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్స్పోజర్ ఉండడము, అది నాకు చెప్పాలంటే నా లైఫ్లో మొత్తం ఒక మంచి టర్నింగ్ పాయింట్ అయింది. నవోదయ స్కూల్ ఫ్రమ్ 9th 10th నేను నవోదయలో ఉన్నాను. తర్వాత ఐఐటి కోచింగ్ తీసుకోవడం జరిగింది నారాయణలో. దెన్ దాని తర్వాత నేను ఐఐటి ఖరగ్పూర్లో 5 years డ్యూయల్ డిగ్రీ కోర్స్ చేశాను. 5 years డ్యూయల్ డిగ్రీ కోర్స్ బయోటెక్నాలజీ అండ్ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్లో చేయడం జరిగింది. దాని తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీల్డ్ నాకు బాగా నచ్చి ఆ ఫీల్డ్లోకి బాష్లో వెళ్ళడం జరిగింది. దాంట్లో ఐ స్టార్టెడ్ వర్కింగ్. నా రోల్ ఎట్లా ఉండేదంటే డిఫరెంట్ కంట్రీస్లో బాష్లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నిటిని ఏఐ తోటి బెనిఫిట్ చేయడం. స్మార్ట్ అగ్రికల్చర్లో వర్క్ చేసేవాడిని. సో దాంట్లో ఒక పేటెంట్ కూడా తెచ్చుకోవడం జరిగింది. సో ఆ ప్రాసెస్ టైంలో నాకు ఇంకా ఎక్కువ చిన్నప్పటి నుంచి ఉండేది సివిల్ సర్వీస్ చేయాలి అంటే. ఫాదర్ టీచర్ కాబట్టి మెయిన్ ఆయన కూడా గ్రూప్స్ ప్రిపేర్ అవ్వడం ఆ చిన్న టైంలో ఐడియా ఒకటి ఉండేది, పేపర్ చదవడం అట్లాగా. తర్వాత ఈ దేశాలు తిరగడము, దెన్ మన ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి కంపారిజన్, తర్వాత అది కొంచెం స్ట్రాంగ్ అయింది ఆ ఫీలింగ్, ఖచ్చితంగా రాయాలని అటెంప్ట్స్ చేయడం స్టార్ట్ చేశాను. 2018 క్లియర్ అయింది. థర్డ్ అటెంప్ట్లో నాకు క్లియర్ అయింది. మీరు తీసుకున్న ఆప్షన్ పొలిటికల్ సైన్స్. ఓకే సార్, సాధారణంగా ఫస్ట్ అటెంప్ట్ రాలేదు, సెకండ్ అటెంప్ట్ రాలేదు అనుకోండి, డిసప్పాయింట్ అయ్యారా? ఎందుకంటే లక్షల్లో జీతం వదులుకుని ఎందుకు వచ్చానరా అనిపించింది? అట్లా ఏం లేదు, ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ రిజైన్ చేయలేదు. సార్ ప్లాన్ బి ఉంది మీకు? జాబ్లోనే ఉన్నాను. జాబ్లో ఉంటూ ఎగ్జామ్ రాసేవాడిని. థర్డ్ అటెంప్ట్లో ఏం చేశానంటే కొంచెం ఐ టుక్ లీవ్, అంత ఫోకస్ లేదు అని చెప్పి. ప్లస్ నాకు జాబ్ ఎప్పుడు నచ్చేది, ఐ వాజ్ ఎంజాయింగ్ ద జాబ్. అంటే ఆ జాబ్ నచ్చని పరిస్థితుల్లో ఇది రాయడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే స్మార్ట్ అగ్రికల్చర్లో చేస్తున్నాము. ప్రతిదీ ఎట్లా అంటే ఈ ఏఐ బేసిస్ తోటి ఈ జపాన్లో ఈ టమోటా క్రాప్స్ ఉంటాయి, వాళ్ళకి చిన్న చీడ పురుగు వచ్చినా కూడా దే వోంట్ యాక్సెప్ట్. మనం ఏ టెక్నాలజీ తోటి అది ఎప్పుడు వస్తుందో ముందే ప్రిడిక్ట్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళు స్ప్రే చేస్తారన్నమాట. సో అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్ కూడా తగ్గుతుంది, సస్టైనబిలిటీ ఉంటుంది దాంట్లో. అది మనం పేటెంటెడ్ ప్రోడక్ట్ చేసాము. సో ఐ వాజ్ బాగా ఉంది జాబ్ కూడా. అంటే ఇంకా రిలేటెడ్ కూడా సేమ్ టెక్నాలజీ మనం ఇండియాకి అడాప్ట్ చేయడానికి కూడా సేమ్ టైం మనం ఇండియాలో కూడా ఒకటి బాష్ బెంగళూరు నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో అట్లాంటి మంచి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల ఐ వాజ్ ఎంజాయింగ్ దాట్ ఆల్సో. లక్కీలీ 19 ఎగ్జామ్ క్లియర్ అయింది. సో తర్వాత ఫస్ట్ అది క్లియర్ అవ్వగానే ఐ జాయిన్. ఎంత వచ్చింది ర్యాంక్ అప్పుడు? 153 రాగానే మీకు హోమ్ కేటర్ వచ్చిందా? యా హోమ్ కేటర్ ఫస్ట్ పోస్టింగ్ అండి? ఫస్ట్ పోస్టింగ్ నాది ఎన్పిఏ ట్రైనింగ్ అవ్వగానే నేను కర్నూలు ఏఎస్పీయూటీగా జాయిన్ అయ్యాను. ఓకే సార్, ఎన్పిఏ ట్రైనింగ్ అవుతుంటాయి సమయంలో మీరు ఎక్కడో సాఫ్ట్గా జాబ్ చేసేవారు. ఎన్పిఏ ట్రైనింగ్ అంటే మొత్తం బాడీని కరెక్ట్ ఎప్పుడైనా అనిపించింది ఎందుకు మెచ్చుకోవాలండి. ఎన్పిఏ చాలా హైలీ సైంటిఫిక్ ట్రైనింగ్. అది ఇప్పుడు మామూలుగా మనం మిగిలిన వాళ్ళని చూసుకుంటే బాగా ఫిట్నెస్ టెస్ట్లు అన్నీ పెట్టినాక తీసుకుంటారు వాళ్ళని, మన కానిస్టేబుల్ కావచ్చు. ఎన్పిఏ అట్లా జస్ట్ ఎగ్జామ్ బేసిస్తో ఒక మినిమం క్వాలిటీ అంటే హైట్ వెయిట్ అది మాత్రం చూస్తారు. అది ఎలా చెప్తారంటే ఎన్పిఏ మీరు ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద మార్బుల్ స్టాచ్యూ ఉంటుంది, మీరు నోటీస్ చేసి ఉంటారు. ఈ మీలో దాగి ఉన్న శిల్పాన్ని ఎన్పిఏ వెలికి తీస్తుంది అనమాట. ఒక కామన్ ఇట్లా మీరు చెప్పినట్లు ఒక నార్మల్ సివిలియన్ని ఒక ఆఫీసర్ లైక్ అంటే మన నడిచే నడక కావచ్చు, మాట్లాడే తీరు కావచ్చు, ఎంటైర్ థింగ్ గెట్స్ చేంజ్డ్ ఇన్ దట్ 1.5 year. మీలో మీరు ఒక ట్రాన్స్ఫార్మేషనల్ చేంజ్ చూస్తారు. ఫిజికల్లీ యాక్టివిటీ కానీ పెద్ద చాలామందికి హైట్లు అంటే భయం ఉంటుంది, అట్లాంటి వాళ్ళని పెద్ద హైట్ నుంచి బంజీ జంపింగ్ చేయిస్తారు. వాటర్ అంటే భయం ఉన్న వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో డైవ్ చేయడము, రివర్ రాఫ్టింగ్ చేయడము, అట్లాంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ వాళ్ళ చేత చేయిస్తారు. సేమ్ టైం మీకు మిగిలిన జాబ్స్కి కొంచెం ఏం చెప్పచ్చు అంటే ఎంతో కొంత ఎక్స్పోజర్ ఉంటుంది మనకి. పోలీస్ అనేది ఆల్మోస్ట్ పోలీస్ స్టేషన్లో ఏదో పాస్పోర్ట్ వెరిఫికేషన్కి తప్పితే మోస్ట్లీ ఎవరు ఉండరు ఆ టైంకి. సో టోటల్ కొత్త న్యూ వరల్డ్కి మొత్తం అడ్జస్ట్ చేసి ఒక ఎఫిషియంట్ ఆఫీసర్ని తయారు చేసి ఎన్పిఏ హ్యాస్ టు బి గివెన్ లాట్ ఆఫ్ క్రెడిట్. ఎక్సలెంట్ అకాడమీ, ఐ లవ్డ్ మై డేస్ ఇన్ ఎన్పిఏ. సార్ ఎన్పిఏలో మీకు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతారు డెఫినెట్గా. కరెక్ట్, మీరు అన్నట్లుగా ట్రైనింగ్ ఉంటుంది. అది కాకుండా మీకు బాగా నచ్చిన పాయింట్ చెప్పండి ఇక్కడ. నాకు ఎన్పిఏలో బాగా నచ్చింది ఏమంటే ఫస్ట్ ఈ ఫైరింగ్ ప్రాక్టీస్. సో రకరకాల అంటే నాట్ జస్ట్ అంటే వెపన్ అంటే దూరం నుంచి చూసే దగ్గర నుంచి రకరకాల వెపన్స్, మన పిస్టల్ దగ్గర నుంచి మెషిన్ గన్స్, స్నైపర్స్,
ఇంకా అడ్వాన్స్డ్ మన రాకెట్ లాంచర్, ఇట్లాంటివి అన్నీ మనకి ట్రైనింగ్ ఇవ్వడం అదొక వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అవన్నీ మనం గెయిన్ చేస్తాం. దాంట్లో కాంపిటీషన్స్ ఉంటాయి, బ్లైండ్ ఫైరింగ్ అని చేస్తారు, గైరో ఫైరింగ్ అని చెప్పి మనల్ని చుట్టూ ఇలా ఇలా తిప్పేసి ఇప్పుడు కొట్టండి అంటారు. తర్వాత రిఫ్లెక్స్ ఫైరింగ్ చేస్తారు, లెఫ్ట్ హ్యాండ్ ఫైరింగ్ చేయిస్తారు. అంత వెపన్ తోటి అంత కంఫర్టబుల్ చేస్తారు అనమాట. ఒక ఎక్సర్సైజ్లో ఏమంటే మనకి బ్లైండ్ చేసేసి వెపన్ అంతా డిసెసెంబుల్ చేసి మళ్ళీ అసెంబుల్ చేసేయాలి విత్ ఇన్ టైం లిమిట్, అట్లాంటివి. తర్వాత నైట్ ఫైరింగ్ చేయించడము, మొత్తం చుట్టూ చీకటి ఉంటుంది. తర్వాత కళ్ళలో ఒక లైట్ వేస్తారు. మామూలుగా మనకి కళ్ళ లైట్ పడంగానే ఏం ఎదురు కనపడదు కదా, కళ్ళ లైట్ వేస్తారు, నెక్స్ట్ యూ హ్యావ్ టు ఫైర్. సో అంత కైండ్ ఆఫ్ యాక్టివిటీ మనం వేరే దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేము. దట్ ఐ యూస్ టు లవ్ ఆ ఫైరింగ్. ఇంకా మన కాంబాట్ ఫీల్డ్ టాక్టిక్స్, ఒక ఆపరేషన్ ప్లాన్ చేయాలి, ఆ టెరైన్ ఎలా అంచనా వేయాలి. ఎస్పెషల్లీ చింతపల్లికి వచ్చినాక నాకు ఆ ఫీల్డ్ క్రాఫ్ట్ నాకు చాలా పనికి వచ్చింది. కాంటూర్ అంటే ఏంటి, ఒక లైన్ గీసేసి పంపించడం కాదు. సో ఫోర్స్ మూవ్మెంట్ చేయాలంటే ఏమేమి అవసరం ఉంటాయి, కమ్యూనికేషన్ ఎలా చూసుకోవాలి. సో వెరైటీ ఆఫ్ టాపిక్స్ని చాలా అంటే దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ ఎర్రర్ అన్నట్లు ప్రిపేర్ చేస్తారు. బ్రీఫింగ్ చేయడము, మమ్మల్ని బ్రీఫింగ్ చేయించేవాళ్ళు. ఇప్పుడు రాయిడ్ కంట్రోల్ డ్రిల్స్ చేయించేవాళ్ళు. దట్ ఆల్సో యూస్ టు ఎంజాయ్. ఇంత పెద్ద మాబ్ వస్తే మీరు ఎలా క్రియేట్ చేస్తారు. ఒక హాఫ్ సెక్షన్ ప్రొబేషనర్స్ అందరూ రాయిటర్స్ అనమాట, మా ట్రైనర్స్ అందరు కలిపి వాళ్ళందరూ మనకి రాళ్ళు వేయడము అంతా. ఇంకో హాఫ్ సెక్షన్ ఆఫీసర్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు. సో ఆ ఎక్సర్సైజెస్ నాకు చాలా నచ్చేవి. అడ్వెంచర్ యాక్టివిటీస్, బంజీ జంపింగ్, పారాగ్లైడింగ్, అన్నీ యూ నేమ్ ఇట్, అన్ని యాక్టివిటీస్, రివర్ రాఫ్టింగ్, రాక్ క్లైంబింగ్, అన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చేయించారు. ఎవ్రీథింగ్ ఐ యూస్ టు థరోలీ ఎంజాయ్. ఓకే, వాటితో పాటు మీకు కోర్టులో ఆర్గ్యుమెంట్స్, జడ్జెస్, ఆ కేస్ స్టడీస్ మీకు బాగా నచ్చిన కేస్ స్టడీ చెప్పండి. ఎన్పిఏలో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఇన్వెస్టిగేషన్ నాకు చాలా నచ్చేది. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఎలా కలెక్ట్ చేయాలి, హౌ చిన్న చిన్న నాకు ఒక సిలిండర్ బర్నింగ్ కేసు ఉంటుంది, లేకపోతే బస్ ట్రావెల్లో ఫైర్ ఎలా స్టార్ట్ అయింది, అట్లాంటి సొఫిస్టికేటెడ్ ఇన్వెస్టిగేషన్ కూడా మాకు బై కేస్ స్టడీస్ ద్వారా నేర్పించేవాళ్ళు. సో అది మాకు చాలా నచ్చేది. ఎవ్రీథింగ్ అంటే ఆన్ పేపర్ కాకుండా ఒక ఫీల్డ్లో ఒక సీన్ క్రియేట్ చేసి అక్కడ వెళ్ళి మీరు ఎవిడెన్స్ కలెక్ట్ చేయండి, ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేసింది మళ్ళీ ఏ టెస్ట్ మీరు చేయిస్తారు, దాని తర్వాత కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ని ఎట్లా మీరు బ్యాగ్ చేస్తారు. బయాలజికల్ శాంపుల్ ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి మనం కవర్లో పెట్టేస్తే బయాలజికల్ శాంపుల్ పాడైపోతుంది. ఒక చిన్న పేపర్ కవర్కి ఉన్న ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఈ బయాలజీ శాంపిల్స్ని తడిగా పెడితే మోల్డ్ వస్తుంది. అట్లాంటి చిన్న చిన్న ప్రాక్టికల్ డిఫికల్టీస్ అన్నీ మనం ఫ్యూచర్లో ఫోర్స్కి గైడ్ చేసేటట్లు డీటెయిల్గా దే ట్రైనర్స్. అచ్చా, సో దట్ ఈస్ అన్ ఎక్సలెంట్ పార్ట్. ఓకే, మీరు చాలా అప్పటికే మీరు లక్షల్లో శాలరీ ఐఐటి కరెక్ట్ చదువుకున్నారు. మీలాంటి వాళ్ళు చాలా మంది అక్కడికి వస్తుంటారు. వచ్చిన తర్వాత ఒక కానిస్టేబుల్ లెవెల్ ఆఫీసర్ మీకు గైడ్ చేస్తుంటారు ఎన్పిఏలో. అక్కడ కానిస్టేబుల్ లెవెల్ ఆఫీసర్ మనకు చెప్తున్నప్పుడు మీరు ఒబే చేశారా, లేదు నేను కానిస్టేబుల్ కదా నేను ఒబే చేయడం ఏంటి అనే ఫీలింగ్ తీసుకొచ్చారా? లేదు, ఎన్పిఏకి పోగానే ఫస్ట్ ఏం చేస్తారంటే ర్యాంక్ ఉండదు మనకి. ఆ ర్యాంక్ని పక్కన పెడతాము, మా ఉస్తాద్ అంటాం. కానిస్టేబుల్, డిఐ ఆ ర్యాంక్స్ ఉండవు. అది ఓన్లీ పాసింగ్ అవుట్ పీరియడ్ అయిపోయినాక ఇప్పటికి కూడా వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే నేను సార్ అనే మాట్లాడతాను వాళ్ళకి. వాళ్ళు ఉస్తాదు అంటే ఇప్పుడు మనం మీరు చెప్పినట్లు ఒక ముడి సరుకుని తీసుకెళ్ళి హీఈస్ బెనిఫిటింగ్ అస్, మనల్ని ఆయన తయారు చేస్తారు. వీళ్ళకి పాజిటివ్గా ఆలోచించారు కదా, చాలా మంది నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటారు. ఎన్పిఏ కల్చర్ ఉంది, మన ఫీడ్బ్యాక్ మన ఆ మెకానిజం మన సీనియర్స్ అందరూ సెట్ చేసి పెట్టున్నారు. ఈ ఎలా ఆఫీసర్ రౌండ్ అవుతున్నారు అన్నది ఉస్తాద్ మొదలుకొని పైన డైరెక్టర్ వరకు అందరూ అసెస్ చేస్తారు. ఈయన టీంతో ఎలా ఉన్నాడు, ఈయన లోయర్ స్టాఫ్తో ఎలా మాట్లాడతారు, డిగ్నిఫైడ్. వాళ్ళు కూడా చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఎంత అనుబంధం ఉంటుందంటే ఎలాగైనా మా సార్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. కొంతమంది పరిగెత్తడంలో వీక్నెస్ ఉంటుంది, వాళ్ళతో పాటు వీళ్ళు అడిషనల్గా పరిగెడతారు. సపరేట్గా పిలిపించి సార్ మీరు అది తినాలి ఇది తినాలని మాట్లాడతారు. ఒక మంచి చాలా క్లోజ్ బాండింగ్ ఉంటుంది అక్కడ. అది ఎక్కడ సబార్డినేట్ రిలేషన్ ఉండదు. కలిసి ఒక ఛాలెంజ్ని ఎలా చేయాలన్నదే ఉంటుంది. చాలా ప్రైడ్గా ఇంకా కూడా వాళ్ళ పాత వాళ్ళ ట్రైనీస్ గురించి ఇంకా చెప్తుంటారు. ఓ సాబ్ ఐసా హై, ఏ సాబ్ ఐసా హై, ఉన్కో హమ్ లోగ్ ఐసా కియా. ఇప్పుడు కూడా ఎన్పిఏకి వెళ్తే వాళ్ళందరూ మళ్ళీ వస్తారు, మా ఉస్తాదు, అందరినీ ఉస్తాద్ అనే పిలుస్తారు. సార్, ఎన్పిఏ ట్రైనింగ్ ముందు మీరు సివిల్ సర్వీస్ కొట్టగానే మీకు ఉస్సూరిలో ఇంటరాక్ట్ పొందడం అయి ఉంటారు. ఓకే, మీ బ్యాచ్మెంట్స్ అందరు కలిసి ఉంటారు. సాధారణంగా అక్కడ ఇంటరాక్ట్ అయినప్పుడు 1000 మంది రకరకాల గ్రూపుల నుంచి ఉన్నందుకు కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు, ఒకళ్ళు పరిచయాలు అవుతాయి. ఆ పరిచయాల్లో ప్రేమ కూడా పడుతుంటుంది.
నీకు పుట్టింది అక్కడ? ఎఫ్సి కోర్స్ లేదండి. తర్వాత ఫౌండేషన్ కోర్స్లో లేదు. తర్వాత ఎన్పిఏలో జాయిన్ అయినాక ఐ దాత్రి వాజ్ దేర్, సో వీ లైక్ ఈచ్ అదర్. దెన్ లేటర్ మీ బ్యాచ్మేట్ ఆవిడ కూడా? షీ వాజ్ మై ఐపీఎస్ బ్యాచ్మేట్. కానీ అక్కడ ఇప్పుడు రాలేదు ఫౌండేషన్ కోర్సులో. ఓకే, ఫస్ట్ మీరు చెప్పారా మేడం చెప్పారా? ఆఫ్ కోర్స్ వీ నో ఈచ్ అదర్, బట్ నేనే ప్రపోజ్ చేశాను. ఆవిడ వెంటనే ఓకే అన్నారా? యా, షీ టుక్ లిటిల్ టైం. ఓకే సార్, ఎన్పీ ట్రైనింగ్ అయింది, కర్నూలు ఏఎస్పీ. కర్నూలు అనగానే చాలామందికి ఒక ఫ్యాక్షన్ కనిపిస్తుంటుంది, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఫస్ట్ మీకు అక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? కర్నూలు ఫస్ట్ ఎస్పీ ఎవరండి అప్పుడు? ఫకీరప్ప సార్. నా ట్రైనింగ్ ఎస్పీ ఫకీరప్ప సార్. 2011 బ్యాచ్. 2011 బ్యాచ్ సార్. ఫస్ట్ వెళ్తున్నప్పుడు విజయవాడ నుంచి స్టార్ట్ అయితే ఆ నల్లమల్ల ఘాట్ నుంచి కర్నూలు వెళ్ళడం జరిగింది. ఆత్మకూరు, నందికొట్కూరు, ఆ దారిలో చెప్తుంటారు కదా గన్మెన్స్ ఇట్లా ఇలా సార్, ఇలా ఒకప్పుడు ఇట్లా ఫ్యాక్షన్ ఉండేది. తర్వాత కప్పట్రాల్లా ఫస్ట్ అంతా ఫోకస్ అంతా టు నో అబౌట్ కర్నూలు ఉండేది. నేను వెళ్ళినప్పటికీ అంత ఫ్యాక్షన్ గొడవలు కానీ లా అండ్ ఆర్డర్ సమస్యలు కానీ అంత పెద్ద ఇష్యూస్ ఏం లేవు. బట్ మోస్ట్లీ ఆ ఉన్న వాళ్ళని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆ పాత కేసెస్ని గైడ్ చేసుకోవడము, ఆ కప్పట్రాళ్ళ లాంటి విలేజెస్ని రెగ్యులర్గా విజిట్ చేసుకోవడము. నాకు ఎక్స్పోజర్ సార్ ఇచ్చేవాళ్ళు. ఎక్కడైనా ఏదైనా కేసు ఉంది, ఆధార్ అప్పుడు ఒక పెద్ద స్కామ్ మనం అనర్ట్ చేయడం జరిగింది. ఆధార్ డేట్ ఆఫ్ బర్త్లు కొంచెం మార్చేసి పెన్షన్స్ అవి అప్లై చేస్తున్నారంటే మనము అది ఒక స్కామ్ని పట్టుకోవడం జరిగింది. అట్లా ఎక్కడెక్కడ ఏదైనా ట్రబుల్ షూటింగ్ అంటే ఒక అప్పుడు ఈయన చనిపోయారు సలాం అనుకుంటాను, ఆ కేసు ఒకటి. అట్లాంటివి కొన్నిసార్లు నాకు ఎక్స్పోజర్ కింద పంపించేవాళ్ళు. కొన్ని క్రిప్టో కరెన్సీ కేసెస్ జరిగేవి, ఆ కేసెస్ అటెండ్ అవ్వడం జరిగేది. కర్నూలులో నాకు తెలిసిన మేజర్ ఛాలెంజ్ వచ్చేసి జాగ్రఫీ. ఆల్మోస్ట్ ఎక్సైజ్ కలిపేసి మనకి 80 ఆర్డ్ పోలీస్ స్టేషన్స్ ఉండేవి. ఓవర్ ద టాప్ మళ్ళీ మన ఎస్సీబీ వచ్చినాక ఎక్సైజ్ కూడా ఉండేది. ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలన్నా ఆదోని నుంచి కర్నూలు రావాలంటే 3 hours పట్టేది. తర్వాత ఇంకా సుంకేసులు అటు సైడ్ పోవాలంటే ఇంకా దూరం. మన శ్రీశైలం వెళ్ళాలంటే మళ్ళీ ఇంకొకటి. సో వెరెవర్ సమ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ సార్ యూస్ టు. ఆ టైంలో మనకు తుంగభద్ర పుష్కరాలు జరిగాయి. ఒక 12 days కంటిన్యూస్లీ వీఆర్ ఆన్ ఫీల్డ్. సీఎం గారు విజిట్ ప్లాన్ చేసుకోవడము, దాంట్లో సార్కి సపోర్ట్ ఉండడము. దీస్ ఆర్ ఆల్ గుడ్ మెమరీస్. కానీ కర్నూలులో మీకు ఆదోని లాంటి ప్రాంతం తీసుకుంటే కమ్యూనల్ కనిపిస్తుంటుంది. ఇటు మీరు చెప్పిన ఎమ్మినగన్నూరు ఇటువైపు ఇంకొక కల్చర్ ఉంటుంది. మీరు అన్నట్లుగా సుంకేసలా ఇటువైపు వస్తే ఇంకొక రేంజ్ ఉంటుంది. ఇవన్నీ ఈ టోపోగ్రఫీని అర్థం చేసుకోవడానికి ఎంత టైం పట్టింది? నాకు పట్టిందండి. ఆల్మోస్ట్ నాకు 6 months అక్కడ ట్రైనింగ్ చేశాను, కానీ ఇంకా నాకు పూర్తిగా అర్థమైందని చెప్పలేను. బట్ ఇట్ వాజ్ ద బెస్ట్ ఎక్స్పోజర్. కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లా పోలీస్ ట్రైనింగ్కి ఒక బెస్ట్ జిల్లా. అటు అదోనిలో వెళ్తే కమ్యూనల్ సెన్సిటివిటీ ఎలా ఉంటుంది, కమ్యూనల్ ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఎలా పనిచేస్తాయి, ఆ తర్వాత మన నంద్యాల ఉంటే మనకు కొంచెం క్రైమ్ ఎలా జరుగుతుంది, ఈ ఫ్యాక్షన్ ఆళ్ళగడ్డ ఫ్యాక్షన్ ఉండేది. తర్వాత ఆదోని మంత్రాలయం చూస్తే కొంచెం అక్కడ ట్రాన్స్జెండర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేవి, కొన్ని పాత ఫ్యాక్షన్ గొడవలు ఉండేటివి. తర్వాత మన కర్నూలులో కూడా కొంచెం ఫ్యాక్షన్, మన కమ్యూనిటీ రౌడీజం, మట్కా, గ్యాంబ్లింగ్, ఈ ఎస్పెషల్లీ బార్డర్ ఏరియాలో అప్పుడు ఈ కర్ణాటక లిక్కర్ ఎస్ఈబి అప్పుడే ఫామ్ అయిన టైం కదా. సో దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. గ్యాంబ్లింగ్, సో ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేది. తర్వాత బార్డర్స్ ఉన్నాయి, కర్ణాటకతో బార్డర్ షేర్ చేస్తున్నాము, తెలంగాణతో బార్డర్ షేర్ చేస్తున్నాము. బార్డర్తో వచ్చిన ఇష్యూస్ ప్లస్ రివర్ ఫ్రంట్ ఉండేది, రివర్ ఫ్రంట్లో వచ్చే ఇష్యూస్. తర్వాత శ్రీశైలం లాంటి టెంపుల్స్ ఉన్నాయి, ఆ విఐపి బందోబస్తు, తుంగభద్ర పుష్కరాస్. అది కాకుండా చాలా వరకు ఈ సొఫిస్టికేటెడ్ క్రైమ్ కూడా ఉండేది. బిట్ కాయిన్స్ తోటి మోసం చేయడము, ఈ ఆధార్ కార్డులని ఫేక్ చేయడము, అట్లాంటి ఇష్యూస్ ఉండేవి. కొన్ని ఫార్మర్స్ ఇష్యూస్ ఉండేవి, రోడ్ బ్లాక్స్ చేయడము, అట్లాంటివి మనం వాళ్ళని ఎలా మాట్లాడాలి, క్లియర్ చేయాలి. బాగా ఎక్స్పోజ్ వచ్చింది. యా, దట్ ఈస్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ కర్నూలు డిస్ట్రిక్ట్లో ట్రైనింగ్ అవ్వడం. పోలీస్లో ఎలాంటి ఫారెస్ట్ ఏరియా ఉంది, ట్రైబ్స్ ఉండేవాళ్ళు, ఇటు మన నల్లమల్ల సైడ్ వస్తే అన్ని రకాల ఎక్స్పోజర్ ఉండేది. సార్ కర్నూలు ఎంతకాలం? 1.5 years అండి. కర్నూలు జస్ట్ 6 months మన ట్రైనింగ్ పీరియడ్. నెక్స్ట్ 3 months నేను SHO ఎమ్మిగనూరు చేశాను. అది కూడా ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఎమ్మిగనూరు పబ్లిక్ అది ఉన్నంతలో చాలా ప్లాన్డ్ సిటీ ఉంటుంది అక్కడ. రాయలసీమలో చాలా రెస్పెక్ట్ కూడా ఉండేది పోలీస్ అంటే. ఏదైనా మనం ఒక మాట చెప్పంగానే ఇమీడియట్లీ పోలీస్ విల్ రెస్పాండ్, సబార్డినేట్ స్టాఫ్.
పబ్లిక్ కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండేవాళ్ళు. నాట్ ఈవెన్ వన్స్ నాకు ఏదైనా పొలిటీషియన్ కాల్ చేయడం కానీ ఒక్కసారి కూడా చేయకుండా ఉండేవాళ్ళు. తర్వాత అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ని కొంచెం రెనోవేట్ చేయడం జరిగింది ఆ టైంలో. ఒక సీసీటీవీ కంట్రోల్ వ్యవస్థను కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఎమిగనూరులో ఏర్పాటు చేశాను. కొంచెం హౌస్ బ్రేకింగ్ అట్లా జరుగుతున్నాయి. ఎమిగనూర్ ఇస్ అ వెరీ సాటిస్ఫైయింగ్ టెన్యూర్. సార్ మీరు ఎస్ఎస్ఓ చేశారు కాబట్టి అక్కడ వచ్చిన కంప్లైంట్ని ఏ విధంగా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి, జీడీ ఎంట్రీలో పెట్టాలి, ఎఫ్ఐఆర్ ఎలా ఇష్యూ చేయాలి అన్నది మీకు బాగా వచ్చిందా? నాకు ఒక అంతకుముందు ఎగ్జిస్టింగ్ ఎస్హెచ్ఓ ఉండేవాళ్ళు ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన సీనియర్ మోస్ట్ మ్యాన్. నాకు అన్ని ప్రతి దగ్గర నుంచి సెంట్రీ డ్యూటీ, సెంట్రీ పని ఏం చేస్తారు, తర్వాత పెట్రోలింగ్కి వెళ్ళినప్పుడు బీట్ ఎలా చెక్ చేసుకోవాలి, ప్రతిదీ నాకు దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేయడము. నేను కూడా ఆ కానిస్టేబుల్స్లో రోజు ఒకరిని కూర్చోబెట్టి నా లంచ్ రోజు ఒకరితో ఉండేది. డైలీ నాకు ఒక రోజు రైటర్ తింటారు, ఒకరోజు సెంట్రీ తింటారు, ఎవరెవరు ఉంటారో నా లంచ్ వాళ్ళతోటి. సో అలా కూడా వాళ్ళ పర్సనల్ అంటే ఒక వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఉమెన్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళకి ఎట్లాంటి సమస్యలు ఉంటాయి, వాళ్ళకి డ్యూటీస్ మనం ఎలా వేసుకోవాలి, వాళ్ళు ఎలా చేస్తే వాళ్ళని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. అదే సేమ్ టైంలో మన మహిళా పోలీసు ఉండేవాళ్ళు. కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది, వాళ్ళకి ఏం డ్యూటీ ఇవ్వాలి, ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. మాకు స్టాఫ్ కూడా చాలా షార్టేజ్ ఉండేది కంప్యూటర్ రిలేటెడ్. జిఎంఎస్ కేసు చూస్తే వాళ్ళందరూ బాగా ఇంజనీరింగ్ ఎడ్యుకేటెడ్, వాళ్ళని తీసుకొచ్చే రికార్డ్స్ కొంచెం బెటర్ చేయడము, కంప్యూటర్ ఎంట్రీ అంత సీసీటీఎన్ఎస్లో ఓల్డ్ రికార్డ్ ఎలా ఉంది, ఆఫ్లైన్ రికార్డ్ ఎలా ఉంది, సీసీటీఎన్ఎస్ రెండు మ్యాచ్ చేయించడము, అట్లాంటివి చేయగలిగాం సక్సెస్ఫుల్గా. ఓకే. కర్నూలు తర్వాత కర్నూలు తర్వాత మనం phase 2 ట్రైనింగ్కి వెళ్ళాం. మళ్ళీ మా phase 2 పాసింగ్ అవుట్ పీరియడ్ అయిపోయాక డైరెక్ట్లీ మనం గ్రే హౌండ్స్ అసాల్ట్ కమాండర్గా రావడం జరిగింది విశాఖపట్నం. ఎంతకాలం ఉన్నారు అక్కడ? అక్కడ 11 months ఉన్నాము. మనకి ఒక 3 months ఆర్సీ కోర్స్ కూడా జరుగుతుంది. బేసిక్గా వాట్ ఎవర్ కమాండో గోస్ త్రూ 1 month రిఫ్రెషర్ కోర్స్ అంటారు. మనం ప్రతిదీ యాక్టివిటీ, వాళ్ళు మార్నింగ్ దినచర్య ఏముంటుందో, వాళ్ళు ఫుడ్ ఏం తీసుకుంటారో ఎగ్జాక్ట్లీ అదే ట్రైనింగ్ మెస్ నుంచి అదే ఫుడ్ వస్తుంది. వాళ్ళు ఏ టైంకి ఫాలో ఇన్ అవుతారో మనం అదే టైంకి ఫాలో ఇన్ అవుతాము. ఆ కమాండో లైఫ్ స్టైల్ అన్నది ఆ 3 months పాటించడం జరుగుతుంది. 1 month రిగరస్ ఉంటుంది. తర్వాత టాస్క్స్, మనము కుంబింగ్కి వెళ్ళడం అట్లాంటివి. ఆ టైమ్ ఈజ్ ఆల్సో వెరీ ప్రెషియస్. అంటే ఎన్పిఐ నుంచి వచ్చాక మళ్ళీ జనరల్గా ట్రైనింగ్ అయిపోయింది అనుకుంటాం, యాక్చువల్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎన్పిఏలో ఉన్న గ్రే హౌండ్స్, ఎన్పిఏలో కూడా ఒక 7 days గ్రే హౌండ్స్ అటాచ్మెంట్ చేస్తాము. కానీ ఏఓబి టెరైన్లో ఆ గ్రే హౌండ్స్ దిస్ వెరీ టఫ్ కోర్స్. సార్ మీరు నెల్లూరు జిల్లా పుట్టారు, అక్కడ ఉన్న కొండలు వేరు, ఏఓబి కొండలు వేరు. ఇక్కడ 98 degrees కనిపిస్తాయి. ఒకడు ఎక్కి దిగడానికి కనీసం 1 day పడుతుంది మినిమం. మీకు అంత ఫిజిక్ స్టమక్ మన బలం అది వచ్చింది అప్పుడు? ఫిజికలీ ఐ వాజ్ నెవర్, నాకేం ప్రాబ్లం ఉండేది కాదు. ఎన్పిఏలో కూడా అన్ని ఐ కుడ్ జస్ట్. స్టామినా కోసం ఏం చేసేవారండి? మన రిఫ్రెషర్ కోర్స్ ఉంది కదా, మార్నింగ్ ఒక రోజు 10 kilometer రన్ చేయిస్తారు, నెక్స్ట్ రోజు పీపీటీ చేయిస్తారు. అంటే 3.2 kilometers ఫాస్ట్గా పరిగెట్టేసి వచ్చేయాలి. తర్వాత ఇట్లా రకరకాల డైలీ ట్రైనింగ్ ఇచ్చినాక మనల్ని రెడీ చేస్తారు నెక్స్ట్ టాస్క్. ఆ 1 month రిఫ్రెషర్ కోర్స్కి ఎవ్రీవన్ విల్ బికమ్ ఎక్స్ట్రాడినరీలీ ఫిట్. మీరు ట్రైనింగ్లో ఎక్కడ వెళ్ళారండి? ట్రైనింగ్లో ఇందాక చెప్పిన కొండ్రము నన్బరి ఉంది కదా ఏరియా, ఆ ఏరియాలో టాస్క్ చేయడం జరిగింది ఫస్ట్ టాస్క్. తర్వాత ఇంకోటి గునుకరాయి వైపు వెళ్ళాము. ఈ 2 టాస్క్స్ గ్రే హౌండ్స్ సైడ్ నుంచి చేసాము. అదొక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అవి 2. ఆ టైంలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ చేశారు? ఆ టైంలో మనకి మూమెంట్ లేదు, మనం ఎక్స్పోజర్ కింద వెళ్ళాము. అన్లక్కీలీ అంటే మీరు ఏరియా డామినేషన్ కోసం వెళ్ళారు? ఏరియా డామినేషన్కి వెళ్ళాం. స్పెసిఫిక్ ఇన్పుట్ ఏం లేదు ఆ టైంకి. ఆల్రెడీ అశోక్ కూడా అరెస్ట్ అయిపోయింది. అశోక్ అరెస్ట్ కాలేదు అనుకుంటా ఇంకా ఆ టైంకి. సో ఆ టైంలో బాకూరు వెంకటరమణ అలియాస్ జగన్ ఉండాలి కదా? లేదు, వెంకటరమణ గణేష్ అప్పటికే గణేష్. రైట్ రైట్. అశోక్ ఒకడు ఆ టైంకి యాక్టివ్ ఉన్నారు. అశోక్ లేటర్ అయితే ఇంకా నెక్స్ట్ 1 monthలోనే అశోక్ అరెస్ట్ అయిపోవడం జరిగింది. తర్వాత అంటే 11 months తర్వాత ఏఎస్పీ చింతపల్లి అనగానే మీకు ఇందాక చెప్పిన హిస్టరీ కనిపిస్తుంది. బయటికి మాత్రం ప్రశాంతంగా ఉంటుంది, కానీ ఇక్కడ మీ చుట్టూ తిరుగుతూనే ఉంటారు, మిలిటెంట్స్ ఉంటారు, ఇన్ఫార్మర్స్ ఉంటారు. ఏమైనా ఉందంటారు మూమెంట్ ఇక్కడ? లేదు మన విషయం వాళ్ళకి చెప్తున్నారా? ఖచ్చితంగా మూమెంట్ అనేది, ఏఓబి అనేది వాళ్ళకి స్ట్రాటజికలీ ఎప్పటి నుంచో ఒక కోట లాంటి ప్లేస్. కంటిన్యూస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్, సీనియర్స్ గుడ్ వర్క్ వల్ల, కమ్యూనిటీ పోలీసింగ్ వల్ల సపోర్ట్ లూజ్ కావడం, వాళ్ళు వికెట్ చేయడం జరిగింది. కానీ స్ట్రాటజిక్గా వాళ్ళ కమాండ్ ప్రకారం ఈ ఏరియాని ఎప్పుడు వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళాలనుకోరు.
ఈ ఏరియాలో రెక్కీస్ నిర్వహించుకోవడం కావచ్చు, ఈ ఏరియాలోని మళ్ళీ ఎట్లయినా పోయిన పట్టుని సాధించాలని చెప్పి కంటిన్యూస్గా చేస్తున్నారు. అదే ప్రయత్నంలో మనము జనుమూరి శ్రీనిబాబు, సీలేరు అంతకుముందు కాడర్ ఉన్నారు, ఆయన ఒకరు అరెస్ట్ అవ్వడం జరిగింది రీసెంట్గానే. మన లాస్ట్ ఇయర్ అరౌండ్ జనవరిలో మనం అతను అరెస్ట్ అవ్వడం జరిగింది. కొంతమంది ఇంపార్టెంట్ కాడర్ని కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కువ మీరు మీకు చింతపల్లి సబ్ డివిజన్లో ఏ ప్రాంతంలో ఎక్కువగా మీకు ఎఫెక్టెడ్ అనిపించచ్చు? మనకి చింతపల్లి సబ్ డివిజన్ తర్వాత పాడేరు కూడా నేను ఆపరేషన్స్ చూస్తాను. మన ముఖ్యంగా మనకి ఏరియా కమిటీస్ చూసుకుంటే మనకి గాలికొండ ఏరియా కమిటీ ఒకటి ఉంది. తర్వాత మన పెద్దబయలు ఏరియా కమిటీ మన పాడేరు సైడ్ వస్తుంది. అది మన కట్ ఆఫ్ ఏరియాకి, తర్వాత కొండ్రుమ్ జుండం అని ఇందాక చెప్పిన ఏరియాస్, ఈ గాలికొండ ఏరియా, తర్వాత మన ఈ కోరుకొండ ఏరియా కమిటీ, ఇది మన ఈ పైన ఉన్న చీకటిపల్లి కావచ్చు, ఈ ఒడిశా విలేజెస్ కనెక్ట్ అవుతాయి. వీటన్నిటిలో కల్లా ఎక్కువ ఇంపార్టెంట్ ఏరియా అంటే గాలికొండ. అన్ని పోలీస్ స్టేషన్స్కి కొంచెం దూరంగా ఉంటుంది. ఈస్ట్ గోదావరితో బార్డర్ ఉంటుంది. తర్వాత అది మన కొయ్యూరు, మంప, పలకజీడి, ఈ మఠం భీమవరం అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి నేను ఇప్పుడు స్టార్ట్ అవ్వాలన్నా ఒక 6 hours పడుతుంది నాకు. సో అట్లాంటి ఏరియా అంతా దాని కింద కవర్ వస్తుంది. అది కాకుండా మళ్ళీ మన సీలేరు, డొంకరాయి, ఆ ఒడిశా కలిమిల బ్లాక్ తోటి అనుసంధానంగా ఉంటుంది. ఆ రివర్ క్రాస్ చేసే సమ్మర్ టైంలో ఈజీగా ఎంటర్ అవ్వడానికి, ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మూమెంట్ ఉందంటారండి? మూమెంట్ ఖచ్చితంగా ఉంటుంది, చాలా తగ్గిపోయింది. బట్ మన ఉన్న ఒక సక్సెస్ చూసుకోవచ్చు అంటే 2000 ఇప్పుడు మన ఎలక్షన్స్లో నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ సక్సెస్ఫుల్లీ. ఎక్కడ ఎలాంటి ఇష్యూ చేయకుండా పబ్లిక్ కూడా చాలా నిర్భయంగా పెద్ద ఎత్తున 70% పోలింగ్ జరిగింది. ఇప్పుడు సాలేబులు అట్లాంటి మన ఇంటీరియర్ ఏరియాస్లో కూడా, పలకజీడి, మఠం భీమవరం నేను చెప్తున్న ఏరియాస్లో 70% పోలింగ్ నమోదైంది. పబ్లిక్ హ్యాస్ ఫుల్ కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్. మనం ఏం చేయగలిగామంటే వాళ్ళు వచ్చినా కూడా జనాలు వాళ్ళకి పాజిటివ్గా స్పందన లేకుండా వాళ్ళని రీచ్ అవుట్ అవ్వగలిగాం. ఇంతకుముందు ఎలా ఉండేదంటే చాలా దూరం ఉండేవి, కొంచెం రోడ్ యాక్సెస్ రిస్ట్రిక్టెడ్ ఉండేది. సో మా సీనియర్స్ కానీ మనం కానీ ఆ మిషన్ మోడ్లో అదే వెళ్ళాం. అసలు ఫస్ట్ ఆ జాగ్రఫీ ఛాలెంజ్ని మనం ఓవర్కమ్ చేసుకొని, పోలీస్ అంటే మన కోసం ఉన్నవాళ్ళు, గవర్నెన్స్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడం. ఆధార్ కార్డు ఉందా లేదా పోలీస్ అడుగుతారు, ఆధార్ కార్డ్ క్యాంప్స్ పెట్టాము. సదరం సర్టిఫికేట్ ఉందా లేదా వాళ్ళ ఊర్లోనే తీసుకెళ్ళి సదరం సర్టిఫికేట్ క్యాంప్స్ పెట్టడము. అంటే ఒక్క ఏరియా డామినేషన్ అనేది రిస్ట్రిక్ట్ చేయకుండా, ప్రభుత్వం సంబంధించి వాళ్ళకి ఏమేమి పథకాలు ప్రభుత్వం తోటి ఉంటే వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయో ప్రతి బెనిఫిట్ని వాళ్ళకి అందజేయడానికి ఎస్ఐస్, సిఐస్ డైలీ డిఎస్ఆర్ అదే ఉంటుంది. మీరు ఆధార్ క్యాంప్స్ ఇంకా మీ ఊళ్ళో ఆధార్ ఎవరికి కాలేదు, రెవెన్యూ వాళ్ళు మంచి సహకారం చేశారు. అండ్ సబ్ కలెక్టర్ ఉండడం కూడా మనకి ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్. ఎక్కడ క్యాంప్స్ కావాలంటే అక్కడ క్యాంప్స్, ఆ కోఆర్డినేషన్ ఉంది. పాత కలెక్టర్ గారు, ఇప్పుడు ప్రజెంట్ కలెక్టర్ కావచ్చు, ఎవ్రీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. ఈ పని మన పని కాదు అని లేకుండా ప్రతి పని పోలీసు కొంచెం ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్. అంటే ఇంటీరియర్ ఏరియాస్కి వెళ్తాము, రోడ్ లేని ప్లేసెస్ కూడా మన వాళ్ళు రీచ్ అవుతారు. ఏరియా డామినేషన్ చేస్తూ వెళ్తారు కదా, ఫలానా ఉద్యోగ అవకాశం ఉంది అక్కడ చెప్తారు. ఈ సైబర్ క్రైమ్కి కొంచెం బిట్ కాయిన్ అనే దాంట్లో మోసాలు చేస్తారు, దాని గురించి మాట్లాడతారు. అంటే నక్సలిజము, మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆ టైప్ కాకుండా, ప్రజల బాగుకి ఏది మంచిది, చైల్డ్ మ్యారేజెస్ మీరు చేసుకోవద్దు, వ్యాసెక్టమీ చేయించుకుంటే మనకి ఎక్కువ మంది పిల్లలు లేకుండా మనం ఉన్న పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు అంటే వాళ్ళలో ఒక అన్నలాగా, ఒక అమ్మలాగా ప్రతి మంచి విషయము వాళ్ళకి చేరవేయడము. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా, అది పోడు పట్టా లేకపోవడం కావచ్చు, కొంతమంది పోడు పట్టా ఉంటుంది, రైతు భరోసా పడకపోవచ్చు, అది మళ్ళీ ఇక్కడ కోఆర్డినేట్ చేసుకోవడం సబ్ కలెక్టర్ తోటి. వాళ్ళ ఊరికి కొన్ని పీటీజీ ఎలక్ట్రిసిటీ మిస్ అయి ఉంటుంది, అవి కొన్నిసార్లు సర్వేలో కితాబ్ విలేజెస్ అంటాం కనపడవు, మన ఈవెన్ మన రెవెన్యూ మ్యాప్స్లో ఉండవు. అట్లాంటి విలేజెస్ని దృష్టిలోకి తీసుకొచ్చి వాళ్ళందరి నాలెడ్జ్లో పెట్టడము, సో దట్ ఎవ్వరూ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరికి బేసిక్ అమ్యూనిటీస్ రావడము అన్నది మోటోగా వెళ్ళడం వల్ల చాలా చేంజ్ వచ్చింది. వాళ్ళు వస్తే కూడా వాళ్ళు రివర్స్లో క్వశ్చన్ అడగడం స్టార్ట్ చేయింది. ఇప్పుడు మీరు అలా ఇలా బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు అంతకుముందు, పోలీస్ అంటే మిమ్మల్ని కొడతారు, మిమ్మల్ని లోపల పెడతారు. ఆ చేంజ్ వచ్చేసి ఇప్పుడు ఎంత దూరం వచ్చిందంటే, మనం వెళ్తే వాళ్ళు హ్యాపీగా దండలు వేసుకొని డోల్ కొట్టుకొని భయపడకుండా తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్తున్నారు. సో ఒక కమర్ తోట ఇట్లాంటి విలేజెస్లో నేను నైట్ స్టే చేయడం కూడా జరిగింది. మాదిగమల దగ్గర ఉంటుంది ఆ విలేజ్. ఓకే సార్, మీరు చేస్తున్న కమ్యూనిటీ పోలీసింగ్లో సక్సెస్ ఉంది, కానీ అజ్ఞాతంలో నక్సల్స్ కుటుంబాలని, వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవడం,
వాళ్ళ ఇంట్లో ఏమైనా శుభకార్యం కానీ ఇంక వేరే కార్యం జరిగితే మీరు వెళ్ళి అటెండ్ అవ్వడం, అది మీరు అటెండ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వడం పట్ల అటువైపు అంటే వాళ్ళ కుటుంబాల నుంచి సానుభూతి వస్తుందా? లేదు మా మా అబ్బాయిలు ఆల్రెడీ అజ్ఞాతంలో ఉన్నారు కాబట్టి మీరు మా దగ్గర రావద్దంటే ఏమైనా తిరస్కరిస్తున్నారా? ఇది ఒక ప్రాసెస్ అండి. తిరస్కరించడం అంటూ ఏం లేదు. అందరు ఫ్యామిలీస్‌కి ఎవరెవరు జైల్లో ఉన్న ఫ్యామిలీస్ కావచ్చు, ఇప్పుడు కూడా అజ్ఞాతంలో అండర్ గ్రౌండ్ ఉన్న ఇప్పుడు కాకూరి పండన్న అలియాస్ ఫ్యామిలీస్ కావచ్చు, ఫ్యామిలీస్ అందరూ అర్థం చేసుకున్నారు. పోలీసు వాళ్ళకి ఎలా సహాయం చేస్తుంది, గవర్నమెంట్ వాళ్ళకి ఎలా చేస్తున్నారు, వాళ్ళందరికీ రావాలనే ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్ కాకూరి పండన్న చూస్తే వాళ్ళ అమ్మ ఉండేది, ఆమె సీతమ్మ. ఆమె ఆల్మోస్ట్ ఒక 80 ఇయర్స్ వరకు 90 ఇయర్స్ వరకు ఉండేది ఆమెకి. ఆమె వైద్య ఖర్చులు కావచ్చు, ఆమెను వైజాగ్ తీసుకెళ్ళి చూపించడం కావచ్చు. అంతే కదా, ఒక పెద్ద కొడుకు ఆ ఊర్లో ఉన్నారు, ఎంతో కొంత తెలివి ఉన్న వ్యక్తి, ఎంతో కొంత చైతన్యం ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి ఏదో ఒక బ్రెయిన్ వాష్ చేయడం వల్ల చైనా అని చెప్పి ఇంకొకటి అంటే తెలియని సిద్ధాంతాలని, వాళ్ళకే అర్థం కాని సిద్ధాంతాలని కొంచెం మూఢనమ్మకంతో ఈ ఉన్న ట్రైబల్ లీడర్స్, జగన్ని కూడా నేను ఒక ట్రైబల్ లీడర్గానే కన్సిడర్ చేస్తాను, వాళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేసి ఆ లీడర్షిప్ని అంతా అడవుల్లోకి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్కి ఆలనా పాలన చూసేవాళ్ళు లేరు. వాళ్ళ ఫ్యామిలీయే కాదు, ఈవెన్ ఆ ఊరిలో కూడా ఎంతో కొంత చైతన్యం ఉన్న వ్యక్తి ఆ ఊరిలో ఉంటే ఆ రైతు సమస్యలు కావచ్చు, లేకపోతే ఆ ఊరికి ఉన్న రోడ్డు సమస్య కావచ్చు, టవర్ సమస్య కావచ్చు, హాస్పిటల్ సమస్య కావచ్చు, కొంచెం అధికారులని అడగగలిగేవాడు కదా, చైతన్యం ఉన్నాడు కాబట్టి. అలా వదిలేసి వాళ్ళందరూ అడవిలో ఉండడం వల్ల వీళ్ళ కుటుంబానికి ఉపయోగం లేదని వాళ్ళకి అర్థమైంది. అట్లాగే అక్కడ ఉన్న గ్రామ ప్రజలకు కూడా దీనివల్ల మనకు లేదు, మాలో రండి, మాతో ఉండండి, మాకు ధైర్యంగా ఉండండి, మాకు రావాల్సినవి అడగండి, తెప్పించండి. ఆ మార్పు వాళ్ళలో మొదలైంది. మేము వెళ్ళినా కూడా అదే చెప్తారు. ఇప్పుడు వీళ్ళు ఎవరైనా ఉత్తరాలు పంపించినా ఏదైనా మాట్లాడినా కూడా ప్రతి ఫ్యామిలీ అదే కమ్యూనికేట్ చేస్తుంది. ఇప్పుడు చాలా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైట్స్. ఎందుకు ప్రతిసారి గిరిజనుడు చనిపోతారు? బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ చనిపోరే, వీళ్ళే ఎక్కువ ఫిట్నెస్ ఉన్నారు, వీళ్ళే ఎక్కువ ఇక్కడ మొత్తం టెరైన్ మీద అవగాహన ఉంటుంది. ఎందుకు బయట నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం ప్రతిసారి తప్పించుకోగలుగుతారు, వీళ్ళు మాత్రం అసలు పోస్తారు? ఇప్పుడు కాకూరి పండన్న అలియాస్ జగన్ ఉన్నారు, తర్వాత ఇంతకుముందు ఒక చిన్నారావు అని చెప్పి ఒడిశాలో చనిపోయారు. వాళ్ళ త్యాగం వల్ల లేదా వాళ్ళ వాట్ ఎవర్ చనిపోవడం వల్ల ఆ ఊరికి ఏదైనా బెనిఫిట్ జరిగిందా? జరగదు. ఇప్పుడు కూడా చూస్తాము, స్ట్రాంగ్ ఏరియాస్ అంటున్నాం, గాలికొండ, పలకజీడి, మఠం భీమవరం, ఆ ప్రాంతాలు ముందున్నాయా? నక్సలిజాన్ని వదిలేసి కొంచెం ముందుకు వచ్చిన ప్రాంతాలు బాగున్నాయా? వాళ్ళు గవర్నమెంట్ ఎప్పుడు గ్రౌండ్లోకి వచ్చిందో అవే బాగున్నాయి కదా. కరెక్ట్, గవర్నమెంట్ ముందుకు వస్తుంది. అంతకుముందు ఏం చేసేవాళ్ళు, గాలికొండ లాంటి ప్రాంతానికి నక్సలై బాక్సైట్ తవ్వేస్తారు. ఇప్పుడు కూడా నేను టవర్స్ కోసం వెళ్తాను కదా, ఏం చెప్తారు, టవర్స్ పెట్టేస్తే మీకు ఇక్కడ వాటర్ ఆరిపోతుంది, జబ్బులు వస్తాయి. నేను ఇప్పుడు ఊర్లోకి వెళ్తే చెప్తాను, మీరు నా క్యాంపుకి రండి, నా ఇంటి పైన 2 టవర్లు ఉంటాయి, మీరు వచ్చి చూస్తే నా ఇంటి పైన 2 టవర్లు ఉంటాయి, నేను ఎందుకు పెట్టించుకుంటాను టవర్స్? అజ్ఞానాన్ని వాళ్ళ నుంచి దూరం చేయడం కూడా ఇంపార్టెంట్. వాళ్ళు కూడా ఎట్లా అంటే ప్రజల కోసం పోరాటం మర్చిపోయి ప్రజల్ని వాళ్ళ కోసం వాడుకోవడం అలవాటు చేస్తున్నారు. ఇప్పుడు టవర్ ఉన్న ముందు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అవ్వలేదా? అప్పుడు ఇంకా పెద్ద పెద్ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అయ్యాయి. అంటే వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి వాళ్ళని అడ్డంగా పెట్టుకోవడము. ఇప్పుడు రోడ్స్ వేయడం వల్ల ఇప్పుడు ఓకే మీకు ఇబ్బంది కలగచ్చు, కానీ ఏదో ఒక బ్యాలెన్స్ ఉండాలి కదా ప్రజలు. ఇప్పుడు నువ్వు చేసే ప్రొటెక్షన్ ముఖ్యమా, ఒక బాలింత, ఒక గర్భిణీ స్త్రీ రోడ్డు లేకపోతే ఎంతమంది చనిపోతున్నారు? ఇప్పుడు ఒక జనరేషన్ ఆఫ్ పబ్లిక్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ 5 ఏళ్ళు 6 ఏళ్ళు స్కూల్కి వెళ్ళకపోతే ఆ జనరేషన్ అంతా లాస్ కదా. ఆ రోడ్డు లేకపోవడం వల్ల యాక్చువల్లీ ఎవరు నష్టపోతున్నారు? ప్రజలు నష్టపోతున్నారు. వాళ్ళు ఏం చెప్తారు, రోడ్డు వద్దు అంటారు. రోడ్డు ఎందుకు మీకు? రోడ్డు వేస్తే బాక్సైట్ అవుతున్నారు. ఇంత పెద్ద గాలికొండ రోడ్డు వేసారు, ఎన్హెచ్ చేశారు, ఎక్కడైనా బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయా? అది ఒకటి. అట్లాంటి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని ఇప్పుడు స్లోగా గిరిజనులు అది తెలుసుకుంటున్నారు. ఇంకొకటి ముఖ్యమైన ఇన్సిడెంట్ మీకు గుర్తుంటుంది, ఈ గెమ్మెల్లి సంజీవరావు అని చెప్పి వీరవరంలో. ఆ కాలంలో నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఈ విలేజ్ హిస్టరీస్ అన్ని చూస్తుంటే అతన్ని తెలిసింది నాకు. ఆ కాలంలో బీఈడీ చేసిన మొదటి వ్యక్తి. ఆ ఊర్లో వాళ్ళందరినీ నక్సలిజం వద్దు మనకి అని మార్పు చేసేసి, మీరు నాన్ వెజ్ కూడా తినొద్దు అన్న టైప్కి వాళ్ళందరినీ మార్చి ఒక భక్తి మార్గం, అంటే డిఫరెంట్ మెథడాలజీస్, భక్తిలో పెడితే మేబీ మనం వైలెన్స్ వదిలేస్తామని. చాలా చదువుకున్న వ్యక్తి ఆ ఊర్లో మనం అతనికి రివర్స్ స్తూపం కట్టించాం. ఇట్లా అతన్ని కూడా ఒక అమరుడుగానే గుర్తించాలి కదా మనం. ఒక ఆ ఏరియా పాటుపడి అతను ఎంత విప్లవం సృష్టించగలిగాడంటే, ఆ వ్యక్తిని ఈ నక్సలైట్లు, అంటే ఈ వ్యక్తి ఇలా మార్పు చెందడం వల్ల వీళ్ళు మనకి పనికి రావట్లేదు,
పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని చెప్పి అతని మీద కొన్ని చెడు ముద్రలు వేసి అతను ఒక పోలీస్ ఇన్ఫార్మర్గా చిత్రీకరించి అతన్ని చంపేయడం జరిగింది స్పాట్లో. ఎవరో కంగారు కోర్ట్ అని చెప్పి ఏముంది, నాకు ఆ చంపింది కూడా శరత్ అని చెప్పి ఇంకొక కన్నవరం గిరిజనుడికి మధ్యలో పెట్టేసి ఆ సంజీవరావుని చంపారు. అతను ఎంత గొప్ప లీడర్ కాకపోతే మొత్తం ఎంటైర్ వీరవరం విలేజర్స్ నక్సలైట్ గన్ను పట్టుకుని ఏకే పట్టుకున్న నక్సలైట్లని మీద ఎదురు దాడి చేసి జస్ట్ కర్రలు రాళ్లతో అతని మీద దాడి చేసి అతన్ని చంపడం జరిగింది. అదే దాడిలో ఈ కొర్ర నాగేశ్వరరావు కూడా ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే అంత విప్లవం అతను తీసుకురాగలిగాడు. సో అట్లాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. అట్లాంటి ఎడ్యుకేషన్ అంత దూరం వాళ్ళని మోటివేట్ చేయగలుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మళ్ళీ అతన్ని స్మరించుకోవడము, వాళ్ళ భయం లేకుండా అతను ఒక లీడర్ లాగా గుర్తించడము, ఆ గిరిజనుల్లో కూడా ఆ మెసేజ్ తీసుకుపోవడానికి ట్రై చేస్తున్నాం. మీరు నష్టపోతున్నారు, బయట నుంచి ఎక్కడో వాళ్ళకి పాలు చెల్లిన సిద్ధాంతాలు, వాడికి చైనా ఎలా ఉంటుందో నిజంగా తెలియదు. ఇప్పుడు జగన్ ఉన్నారు, ఇంకొక కారణం ఉన్నారు, నిజంగా చైనా వెళ్ళారా? నేను చైనాకి వెళ్ళి ఒక 3 months ఉండొచ్చాను, నాకు తెలుసు చైనాలో ఏం జరుగుతుందో. అట్లాంటి బ్రెయిన్ వాష్ చేయడము, అక్కడి నుంచి వాళ్ళని స్లోగా మనం ఎడ్యుకేట్ చేయడము, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడము, ఆ రకంగా మనం ప్రోగ్రెస్ చేసుకుంటున్నాం. చాలా ఫోకస్, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఓకే సార్, మీరు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించి అటువైపు వెళ్లకుండా వాళ్ళకి మీరు ఇటు తీసుకొస్తున్నారు. అదేవిధంగా మిమ్మల్ని నమ్మి చాలామంది బయటకు వచ్చారు, కానీ వాళ్ళ మీద ఉన్న కేసులతో మీరు జైలుకి పంపిస్తారు. జైల్లో ఎక్కువ కాలం వాళ్ళు మగ్గిపోకుండా బయటికి తీసుకొస్తే మీ మీద వాళ్ళ గౌరవం పెరుగుతుంది, రేపు మీకు ఇన్పుట్స్ కూడా వస్తాయి. కానీ ఎక్కువగా జైల్లో మగ్గిపోవడం వల్ల మరొకసారి వాళ్ళు అటువైపు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది కదా. అంటే రెండు రకాలుగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలండి. ఈ ఏదైతే ఈ గెరిల్లా వార్ఫేర్ జరుగుతుందో దాంట్లో వీళ్ళ బాధితులు కూడా ఉన్నారు. మనము అది కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు అవసరం కాలం జరిగినప్పుడు రకరకాలుగా ఉన్న ఇప్పుడు గెమిలి సంజీవరావు అని చెప్తాము, పిల్కో అని చెప్పి ఒక నార్మల్ గిరిజనుడు, లంబయ్య, ఇష్టం వచ్చినట్లు అందరినీ చంపేసేసి తర్వాత అరెస్ట్ అయిపోయినాక మనము మార్పు చెందిపోయామని అంత ఈజీ కాదు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒక మార్పు అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చెడ్డా భూషణం చెప్తున్నారు, 7 సంవత్సరాలు జైల్లో ఉన్నారు, తర్వాత మార్పు చెందారు, ఇప్పుడున్న పరిస్థితులను అవగాహన చేసుకున్నారు. అంతకుముందు చూసుకుంటే పెద్ద అనకాపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడం కావచ్చు, పెద్ద మిలిటరీ ప్లాన్స్ చేయడం కావచ్చు, అంత పెద్ద అతనికి కూడా పోలీస్ శాఖ సహకారం చేయడము, ఒక ఉద్యోగం ఏర్పాటు చేయడము, అరెస్ట్ అయిన వ్యక్తి సరెండర్ గురించి వదిలేస్తాం, ప్లస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ సరెండర్ పాలసీ కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు మనము ఈ సేతు ప్రోగ్రామ్ కింద ఎవరెవరు సరెండర్డ్ నక్సల్స్ ఉన్నారు, సరెండర్డ్ నక్సల్స్ కొంతమంది అరెస్టెడ్ కూడా, ఎవరైతే మార్పు చెంది సరే అది ఆ టైంలో మాకు ఇలా తెలియక చేసిన తప్పులని ఎవరెవరు వచ్చారో వాళ్ళందరికీ లోన్స్ ఏర్పాటు చేయడం దగ్గర నుంచి 35% సబ్సిడీతో వాళ్ళకి లోన్స్ ఏర్పాటు చేసాం. మీరు జలంధర్ ఇంటర్వ్యూ చేసి ఉంటారు, ఆ వ్యక్తికి కలెక్టర్ సార్ కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, మేము కావచ్చు, హీజ్ అ తెలంగాణ పర్సన్, కానీ ఒక లోన్ ఏర్పాటు చేయడము, సొంతంగా ఒక ట్రాక్టర్ ఏర్పాటు చేసుకోవడము, ఒక జీవనాధారం పోస్ట్ తర్వాత కూడా డిగ్నిఫైడ్ లైఫ్ కండక్ట్ చేసుకోవడానికి పోలీస్ శాఖ ఈ పని నాది కాదని లేకుండా ప్రతి పనిలో పోలీస్ శాఖ ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మన సరెండర్ అయిన సుధీర్ కావచ్చు, వాళ్ళందరికీ అగ్రికల్చర్గా సపోర్ట్ చేయడము, ఎన్జిఓస్తో టైఅప్ చేసి వాళ్ళకి మంచి సీడ్స్ ఇవ్వడము, ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేయడము, ప్రతి దాంట్లో పోలీస్ ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళ ల్యాండ్స్కి కూడా వాళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్ ఏంటి, వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇప్పించడము, ప్రతి దగ్గర వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. కానీ మీకు సపోర్ట్ చేస్తున్నారని నక్సల్స్ వాళ్ళని టార్గెట్ చేశారు, ఇదే గిరిజనులు వాళ్ళకి సపోర్ట్ చేస్తే మీరు వాళ్ళకి టార్గెట్ చేస్తారు. మీ ఇద్దరి మధ్యన వీళ్ళు శాండ్విచ్ అవుతున్నారు అనేది ఒక వార్త ఉంది, వాస్తవం అంటారా? ఒకటి నేను చెప్తానండి, పోలీస్ టార్గెట్ చేసే సమస్య లేదు. పోలీస్ ఎలా ఉన్నారంటే పోలీస్ మా ఎస్పెషల్లీ ఏపీ పోలీస్ది మనం గిరిజనుల హృదయాలు గెలుచుకోవాలి, కానీ భయంతోటో వాళ్ళని అబద్ధాలు చెప్పో వాళ్ళని లోబర్చుకోవాలన్న ఉద్దేశం అస్సలు లేదు మాకు. ఎవరైనా ఇంకా నక్సల్ సింపథైజర్స్ ఉన్నా, ఇప్పుడు మొన్న రీసెంట్గా మనం చేసిన కమ్యూనిటీ పోలీసింగ్ కన్నవరం అనే విలేజ్ చేసాం. ఇందాక చెప్పిన గెమ్మిలి సంజీవరావుని చంపేసిన శరతూర్ అది, ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం కావచ్చు, ఆధార్ కార్డ్స్ లాంటివి అరేంజ్ చేయడం కావచ్చు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, మెడికల్ క్యాంపు, వాళ్ళకి వేసవి ఉంటుంది కాబట్టి వాళ్ళకి బిందెలన్నీ పంచడము, వాటర్ ఏర్పాటు చేయడము,
అలాగే చేస్తున్నాం కానీ మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, మీరు నక్సల్తో ఎందుకు మాట్లాడారు అని చెప్పి బలవంతంగా వాళ్ళని కొట్టడము, హింసించడము అట్లాంటివి చేయట్లేదు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తున్నాము. ఏదైనా పోలీస్ నక్సల్కి ఇన్ఫార్మర్ అని చెప్పి ఏదైనా ఎన్కౌంటర్ జరగడం కానీ, అలాంటి హింస జరగడం కానీ, ఏదైనా ఇన్సిడెంట్ మీరు నోటీస్ చేశారా? మీ ఇందాక చెప్పినట్లు అశోక్ గొడ్డలరాయుడు చాలామందిని అతి కిరాతకంగా చంపిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. కొర్ర నాగేశ్వరరావు అరెస్ట్ చేసి జైల్లో ఉండడం జరిగింది. జనుమూరి శ్రీనుబాబు డీసీఎం కాడర్, యాక్చువల్లీ డిమోట్ అయ్యాడు, లేకపోతే ఎస్జెడ్సీఎం కాడర్కి వెళ్ళి ఉండేవారు, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు మామూలుగా పత్రికల్లో రాసినట్లు బూటకపు ఎన్కౌంటర్లు చేయాలి అనుకుంటే ఆ పరిస్థితి ఉండదు కదా. పోలీస్ శాఖ అర్థం చేసుకున్నారు, రకరకాల ప్రలోభాలు, వాళ్ళకున్న పరిస్థితులు, మోసపు మాటలు వినడం వల్ల వెళ్ళారు అని. దాని గురించి వాళ్ళని మార్పు చెందించడానికే ఇంత అతి క్రూరమైన వాళ్ళకే మనం ఒక అవకాశం ఇస్తున్నప్పుడు ఈ సింపథైజర్స్ని కానీ అన్నం పెట్టారని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ అట్లాంటి ప్రసక్తే లేదు. కాకపోతే వాళ్ళకి రీచ్ అవుట్ అవడం జరుగుతుంది, వాళ్ళకి మంచి చెడు వాళ్ళనే ప్రశ్నిస్తున్నాం. మీరు అన్నం పెట్టారు, మీ దగ్గర అన్నం తిని వెళ్తున్నారు, మీకేం చేశారు, ఏమి ఉపయోగం వచ్చింది? గాలికొండ దగ్గర రోడ్డు వేస్తుంటే 2017లో మెషిన్ కాల్ చేశారు, దానివల్ల ఇబ్బంది ఎవరు పడ్డారు? పోలీసు ఇబ్బంది పడ్డారా, ప్రజలు ఇబ్బంది పడ్డారా? ఇప్పుడు రోడ్డు ఉంది అంటే టీచర్ వస్తారు, రోడ్డు ఉంది అంటే మీరు అమ్ముకోవచ్చు, రోడ్డు ఉంది అంటే డాక్టర్ వస్తాడు. ఒక రోడ్డు వాళ్ళ తరతరాల జీవితాన్ని మారుస్తుంది. అలాంటి రోడ్డుని వాళ్ళు కాల్చారు. ప్రజల్లోనే ఆ తిరుగుబాటు మొదలైంది. టవర్ ఉంది, దారకొండ దగ్గర ఉన్న టవర్ బ్లాస్ట్ చేశారు. ఇప్పుడున్న సమాచార విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక అన్నిటికీ యూపీఐ అని ముందుకెళ్ళిపోతున్నాం. ఇందాక సదరం కూడా చెప్పడం అదే జరిగింది. మన కోసం ప్రపంచం ఆగదు కదా. టెక్నాలజీ అని చెప్పేసి ఏం చేస్తారు, అన్ని ఆన్లైన్ సిస్టమ్స్ చేస్తారు. ఇప్పుడు మనం టవర్లన్నీ కాల్ చేసుకుంటే మనల్ని మనం దూరం చేసేసుకున్నట్లు అయిపోతుంది. కరెక్ట్. ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇష్యూని మీరు లా అండ్ ఆర్డర్ ఇష్యూగా చూస్తారా, లేదా సోషల్ ఎకనామిక్ ప్రాబ్లంగా చూస్తారా? సోషియో ఎకనామిక్ ప్రాబ్లం అండి. మేజర్ రీజన్ ఎందుకు వస్తుందంటే ఈ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ కావచ్చు, ఏజెన్సీ ఏరియా కావచ్చు, ఇది ప్రాబ్లం క్రియేటెడ్ బై జాగ్రఫీ. మనము చాలా చేయాలి, ఇంకా చాలా వెనుకబడింది అనుకుంటాం, కానీ గవర్నమెంట్ కూడా చాలా రిసోర్సెస్ పెడుతుంది. ఎప్పుడు డైరెక్ట్ ఆఫీసర్సే ఇక్కడ ఉంటారు. కాకపోతే మన జాగ్రఫీ పరంగా మీరు చూసుకుంటే మఠం భీమవరం, అక్కడ వెళ్తే మీకు మహా అంటే ఒక 20 ఇల్లులే ఉంటాయి. అట్లాంటివి ప్రతి దగ్గర స్కాటర్ అయిపోయి ఉంటాయి. మనం ప్లెయిన్ ఏరియాలో చూసుకున్నాం అనుకోండి, ఒక రోడ్ వేస్తే చాలామంది అందరూ ఒకే దగ్గర ఉండడం వల్ల ఈజీగా బెనిఫిట్స్ రీచ్ చేయడము జరుగుతుంది. ఇప్పుడు ప్రతి 2-3 ఇల్లులు, లేకపోతే మీరు హ్యామ్లెట్స్కి వెళ్తే చిన్న బూసికొండ అని ఉంటుంది, 3 ఇల్లులు ఉంటాయి. తర్వాత పెద్ద బూసికొండ 10 ఇల్లులు ఉంటాయి. వాటి రెండిటికి ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎన్నిటికని అలా మీరు కొన్ని వేల గ్రామాలు అట్లా ఉంటాయి. అన్నిటికీ రోడ్డు వేయలేరు. అందరినీ ఎలా రీచ్ అవుతాము, అందరికీ నెట్వర్క్ కనెక్టివిటీ ఎలా ఇస్తాము? ఇప్పుడు ఉన్న మ్యాన్ పవర్ని మనం ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకొని గవర్నెన్స్ అనేది వాళ్ళకి ఎలా తీసుకెళ్తామన్నది ఛాలెంజ్. వన్స్ వాళ్ళు ఈ గవర్నమెంట్ అనేది మన కోసం ఉంది, పోలీస్ అనే వాళ్ళు మన కోసం ఉన్నారని అర్థం చేసుకుంటే డెఫినెట్లీ దే విల్ కమ్ అవుట్. ఎందుకంటే ట్రూత్, ఫేవరిజం మన సైడ్ ఉంది. వాళ్ళు మాయ మాటలు అనేది మర్చిపోతారు మనం ఎప్పుడైతే వాళ్ళని రీచ్ అవుట్ అవుతామో. ఆ జాగ్రఫీ అనే ఛాలెంజ్ని ఓవర్కమ్ చేసుకోవడమే మన మేజర్ ఇష్యూ. తర్వాత అవేర్నెస్ ఇష్యూ. అవేర్నెస్ వల్ల కూడా ఇది సోషల్ ఎకనామిక్ ప్రాబ్లం అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సదరం సర్టిఫికేట్ గురించే చెప్తాము. చాలామంది చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకోవడము మీరు చూసుకుంటే ఒక్కొక్క విలేజ్లో కూడా ఇంటర్ మ్యారేజెస్ చేసుకుంటారు. అదే ఊరిలో కొంచెం పెళ్ళిళ్ళు చేసుకోవడము, అదే ఇంటి పేర్లు ఉంటాయి, అదే గెమ్మెలి, అదే వంతల. కాబట్టి వాళ్ళకి ఎక్కువ మంది దివ్యాంగులు పుట్టడం జరుగుతుంది. అది అవేర్నెస్ లేదు. అది వచ్చినా కూడా తర్వాత సదరం అనే ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ తెచ్చుకుంటే మనకి నెల 3,000 రూపాయల పెన్షన్ వస్తుంది. అది తెలియదు. ఒకవేళ అది తెలిసినా కొంతమందికి అది ఎలా చేయించుకోవాలో తెలియదు. అది వైజాగ్ దాకా వెళ్ళాలి, 3 డాక్టర్లను కలవాలి. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అవి సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ కింద రీచ్ అవుతాయి కదా. వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎవరో ఒకరిని గవర్నమెంట్నో ఇంకొకరినో బ్లేమ్ చేయడం జరుగుతుంది. కాబట్టి పోలీస్ కూడా ఎలా అంటే ఎక్కడెక్కడ ఆ సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ని బ్రిడ్జ్ చేస్తాం. గవర్నమెంట్ పథకాలకి ఇక్కడున్న మారుమూల ప్రాంతంలో నక్సల్ ప్రభావిత ప్రజలకి పోలీస్ ఒక వారధిలాగా. సేతు అనే ప్రోగ్రామ్ కూడా మనం అందుకే లాంచ్ చేసుకున్నాం. అందరూ రెవెన్యూ పీపుల్ని తీసుకురావడము, డాక్టర్స్ని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకే సర్టిఫికేట్ ఇవ్వడము, ఒక 3,000 మెంబర్స్ని ఒక 2 days క్యాంప్లో క్రియేట్ చేయడం, అది చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 800 మెంబర్స్ 2 daysలో వాళ్ళకి పెన్షన్ స్టార్ట్ అయ్యాయి. సో అట్లాంటివి మనం ఎక్కువ ఇనిషియేటివ్స్ చేస్తే సోషియో ఎకనామిక్గా వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. ఓకే సార్, ఇది కాకుండా ఇంకొక ఇష్యూ ఉందండి, గంజా. దాని ముసుగులో
గాంజా పండిస్తుంటారు కొంతమంది, అంటే మీరు అక్కడ వెళ్ళలేరండి. కానీ ఇటీవల కాలంలో మీరు పూర్తిగా ఒక సిస్టమ్ సెబ్బ పెట్టుకోవడం, ఆపరేషన్ అంటే దాన్ని క్లోజ్ చేశారు. కానీ పోలీసులే కొంతమంది ఆ కట్ ఆఫ్ ఏరియాలో ఇన్ఫర్మేషన్ కోసం గంజా పండిస్తుంటారని వాళ్ళ చేత అని ఒక ఎలిగేషన్ ఉంది. లేదండి, ఇది ఖచ్చితంగా తప్పు. ఆ, పోలీస్ వ్యవస్థ అంటే అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ రావాలంటే ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి గంజా పేరు మీద పండిస్తుంటారన్నది. లేదు, అంటే ఇప్పుడు కరెంట్లీ ఏం జరుగుతుందంటే, అంతకుముందు ఒక 7,500 ఏకర్స్ వరకు నేను 2022లో జాయిన్ అయినప్పుడు ముందు సంవత్సరం 7,500 ఏకర్స్ వరకు క్రాప్ ఉండింది, ఐడెంటిఫై చేశారు. డ్రోన్ ఇమేజెస్ కావచ్చు, శాటిలైట్ ఇమేజెస్ కావచ్చు, గ్రౌండ్ లెవెల్ ఇంటెలిజెన్స్, మా కూంబింగ్ పార్టీస్ అన్ని లొకేషన్స్ మార్క్ చేసుకొని ఈ క్రాప్ వల్ల యువత కూడా ఇక్కడ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందరూ బండ్లు కొనుక్కోవడం, యాక్సిడెంట్ చేసుకోవడం, చదువు ఆపేయడము, అంటే అప్పటికప్పుడు డబ్బు వస్తుందనే ఒక మాయలో ఉంటారు. కానీ ఇప్పుడు మీరు ఎక్కడైనా చూస్తే ఎక్కడ పెద్ద పెద్ద డాబాలు కట్టుకోవడం ఏమి ఉండదు. బాగుపడిన వాళ్ళు ఎవరు లేదు, జైల్లో మగ్గిపోవడం. ఇక్కడ బాగుపడదు కానీ ఇది నమ్ముకొని బతికి వాళ్ళని బాగుపడుతున్నారు. సో అదే చెప్తున్నాను, అది డిస్ట్రాయ్ చేయడం మనం ఫస్ట్ స్టెప్ చేసుకున్నాం ఆపరేషన్ పరివర్తన కింద. తర్వాత ఏమైందంటే స్లోగా అదే సేమ్ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ నక్సల్ ప్రాబ్లం వల్ల కావచ్చు, అక్కడ చిత్రకొండ పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేయడం వల్ల కావచ్చు, నేను ఇక్కడ కూర్చొని వీళ్ళకి గాంజా వద్దని చెప్తే అవతల సీలేరు నది ఒడ్డు వైపు నాకు గాంజా కనిపిస్తుంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ ఉంది, ఇంకా అక్కడ ఆపట్లేదు కదా, మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు, మనం వీళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ అయ్యి ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ పోలీస్ శాఖ చూసుకుంటే నేను మిగిలిందంతా చెప్పలేను, కానీ చింతపల్లి వరకు స్టాఫ్ కావచ్చు, ఈవెన్ పాడేరు మన విశాఖ ఏజెన్సీ అశ్వల్ విశాఖ రూరల్ పోలీస్ చాలా కమిటెడ్ పోలీస్ ఉన్నారు. సీలేరు లాంటి ప్లేస్లో అందరూ యంగ్ అన్నవరం కావచ్చు, వాళ్ళకి ప్రాణాలకు తెగించి ఇప్పుడు బయటకు వెళ్ళి వెహికల్ చెకింగ్ చేసి, ఒకవైపు నక్సల్ ప్రాబ్లం ఉంది, ఇంకోవైపు గాంజా ప్రాబ్లం ఉంది. ఈ గాంజా కూడా ఎలా అంటే మనం రోడ్డు మీద వెళ్తే ఆపేసి పట్టుకునే ఉండవు. ఒక చాలా మారుమూల ప్రాంతంలో ఒక ట్రక్ పెట్టుకుంటారు, ఒడిశా నుంచి నెత్తి మీద మోసుకొని వస్తారు, వాడికంటూ ఒక రన్నర్ ఉంటారు. తర్వాత నక్సలిజం ఇష్యూ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏది కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఏది ట్రాప్. సో ప్రాణాలకి తెగించి కూడా చాలా మంచి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేశారు వాళ్ళు. కానీ ఇంత కష్టపడుతున్న తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడైనా దొరికితే ఏఓబి నుంచి వస్తుంది, సీలేరు మీదుగా వస్తుందంటే ఒక వార్త వస్తుంటుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏమంటే, ఇది ఒక జనరేషన్స్ నుంచి ఒక 30 years నుంచి వచ్చిన సమస్య కదా. పోలీస్లో కూడా ఒక వ్యవస్థ ఉంటుంది, అక్కడ ఇన్వెస్టిగేషన్ దొరికినప్పుడు ఆ స్పాట్ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గానే ఉంటుంది. బ్యాక్వర్డ్ లింక్ ట్రేస్ చేయాలంటే ఇప్పుడు చెన్నైలో ఎవరైనా దొరుకుతారు, వాళ్ళకి ఇక్కడ ఊరు పేరు కరెక్ట్గా ఐడియా ఉండదు. సో వీళ్ళు కూడా తెలివిగా క్రిమినల్స్ ఏం చేస్తారంటే, సార్ చింతపల్లి ఆ నోటెడ్ పేర్లు ఉంటాయి కదా, ఏదో ఒక పేరు చెప్పేస్తారు. అదే ఎక్సర్సైజ్ కూడా చేయడం జరిగింది. ఇట్లా కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి మొత్తం CCTVs నుంచి డేటా డౌన్లోడ్ చేసాం. ప్రతి బయట స్టేషన్స్ నుంచి ఎక్కడెక్కడ చింతపల్లి, లంబసింగి నోటెడ్ పేర్లు ఉంటాయి సీనియర్, ఎక్కడ వచ్చినా లాస్ట్ కేసుకి ఆ పేరు తగిలించడం జరుగుతుంది. ఎందుకంటే ఇట్స్ ప్రాక్టికలీ ఆల్సో వెరీ డిఫికల్ట్ టు డూ ఇన్వెస్టిగేషన్. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి లాజిస్టిక్స్ కావచ్చు, అవగాహన కావచ్చు. సో అది వెరిఫై చేసి అన్ని అడ్రస్లు మనం వెరిఫై చేస్తే ఆల్మోస్ట్ 60% అడ్రసెస్ ఆర్ నాట్ మ్యాచింగ్. అక్కడ ఉన్న వాళ్ళు పోలీసులకి కన్ఫ్యూజన్ కోసం ఏదో ఒక పేరు చెప్పేస్తారు, లంబసింగి అని చెప్పేస్తారు, రవి ఫ్రమ్ లంబసింగి, లేకపోతే సమ్ వంతల ఆ పేరు యాడ్ చేసేసి కన్ఫ్యూజ్ చేసేస్తారు పోలీసు. అది ఒక ప్రాబ్లమ్. ఇంకొకటి ఏంటంటే ట్రెడిషనల్గా కూడా ఒడిశాలో ఇంకా కల్టివేషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ పండిన, ఇప్పుడు మన దగ్గర 99% గంజా ఏం పట్టుకుంటున్నామో ఆ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అనేది ఎక్కడ ఆగలేదు. ఈ లాస్ట్ ఇయర్ కూడా మనము ఆల్మోస్ట్ ఈ ఇయర్ ఆల్మోస్ట్ 4,000 kgs సీజ్ చేయడం జరిగింది. ప్లస్ మొన్న రీసెంట్గా అయితే ఒక 53 kilos లిక్విడ్ గాంజా పట్టుకోవడం జరిగింది ఇక్కడ కోరుకొండ ఈ ఏరియాలో. ఈ అన్నిటికీ సోర్స్ ఎక్కడ ఉంది? ఒడిశా, మన కోరాపుట్ జిల్లా కావచ్చు, మన మల్కాన్గిరి కావచ్చు, ఈ చీకటపల్లి, అది అటు సైడ్ కూడా నక్సల్ ప్రభావితం కావచ్చు, వాళ్ళకి రీచ్ అవ్వడం కష్టం ఉంది. సో ఫస్ట్ ఆ ఏరియాలో కల్టివేషన్ అనేది ఇంకా జరుగుతుంది. అది మనము ఈ NCB వాళ్ళని కూడా తీసుకెళ్ళి, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోని కూడా మన ఈ గాంజా ఆపరేషన్ అంటే ఎలా ఉండేదంటే, గాంజా మీరు పండిస్తున్నారు, వాళ్ళకి టెరైన్ ఛాలెంజ్ తెలియదు కదా, ఎన్ని కొండలు ఎక్కితే మనకి ఆ గాంజా ఫీల్డ్ కనిపిస్తుంది. వాళ్ళు కూడా చాలా స్ట్రాటజిక్గా చేస్తారు. ఒక కొండ ఉంటుంది, ఒక నాలా ఉంటుంది, మనం ఈ కొండ తిప్పుతాం కదా, ఈ నాలాలో ఉండదు, ఈ కింద నాలాలో గాంజా ఉంటుంది. నేను కూడా వాళ్ళ గ్రౌండ్స్ పార్టీస్ తోటి, మన క్యాప్ పార్టీస్ తోటి లోపలికి వెళ్ళి గాంజా డిస్ట్రక్షన్ పార్టిసిపేట్ చేసాము. NCB ఆఫీషియల్స్ కూడా తీసుకెళ్ళాం, ఎలా మనం గాంజా డిస్ట్రక్షన్ అనేది ఎలా చేస్తాము, ఈ ఏరియా అంతా ఎలా క్లియర్గా ఉంది, ఇక్కడి నుంచి చూస్తే ఒడిశా వైపు ఎలా కనిపిస్తున్నాయి. సీనియర్ ఆఫీసర్స్ కోఆర్డినేషన్ చేస్తున్నారు, వాళ్ళు తగ్గిస్తారు. బట్ ట్రెడిషనల్లీ ఆ రూట్స్ అనేవి ఇప్పుడు మనకి
చాలా అదొక స్టడీ అనమాట, ఎందుకు ఈ వైపే తీసుకెళ్తారు. మనం మద్రాస్ చూడొచ్చు, మన ఆ ఎన్హెచ్ కనెక్టివిటీ ఉంది. ఒడిశా ఇప్పుడు కోరాపుట్ జిల్లా కావచ్చు, మల్కాన్గిరి కలిమెల బ్లాక్ కావచ్చు. ఒకవేళ అది హైదరాబాదు మహారాష్ట్ర పోవాలంటే ఆ చింతూరు భద్రాచలం రూట్, కోల్కతా పోవాలి ఈ సీలర్ నుంచి ఇలా దిగేసి బరంపూరు ఈ ఎన్హెచ్ హైవే పట్టుకోవచ్చు, రైలు మార్గాలు ఉన్నాయి. తమిళనాడు అట్లా కావాలన్నా ఇది ఒక ఫేవరబుల్ ఏరియా. ఇంకోటి ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ వేస్ ఉంటాయి. అంటే ఇక్కడ నా పోలీస్ స్టేషన్ ఉంది, ఇక్కడ నేను చెక్ పోస్ట్ పెట్టేస్తాను, ఇక్కడ చెక్ పోస్ట్ పెట్టేస్తే అంత క్యాచ్ అవుతుందని లేదు. కొండ మార్గాలు దించే వాళ్ళు ఉంటారు, ప్లస్ నెంబర్ ఆఫ్ బైలెన్స్ ఉంటాయి, ప్రతి హ్యామ్లెట్ ఉంటుంది కదా, ఎక్కడో దగ్గర తీయచ్చు. తర్వాత ఇక్కడ మనకి ఇంకో ఏరియా ఏంటంటే ఒకే దగ్గర మనం చెక్ పోస్ట్ రన్ చేస్తే నక్సల్ పరంగా మనకు అదొక ఇష్యూ ఉంటుంది, టార్గెట్ అవ్వడం అన్న ఒక ఇష్యూ, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంకో విచిత్రంగా ఒక వాదన ఏంటంటే ఎక్స్టార్షన్ గ్యాంగ్స్ ఒడిశాలో ఎక్కువ ఉంటాయి, ఆపేసి మేము పోలీస్ అని చెప్పి. సో దాని రీజన్గా కూడా కొంచెం మన ఏరియాని ప్రిఫర్ చేస్తారు ఈ గాంజా స్మగ్లర్స్. దొంగ పోలీసు కింద వాళ్ళు కొట్టడం అట్లాంటివి చేస్తారు కాబట్టి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్ దేర్. బట్ మేజర్లీ బికాస్ ఆఫ్ ఎకనామిక్స్, రాజమండ్రి ఏరియా దగ్గర తీసుకెళ్ళి అక్కడి నుంచి సప్లై చేసుకోవడము, అది చాలా కంట్రోల్ అయింది. ఆల్మోస్ట్ మన ఎన్ఫోర్స్మెంట్ 200% ఇంక్రీజ్ అయింది. క్రాప్ డిస్ట్రక్షన్ ఫస్ట్ 7,500 acresతో స్టార్ట్ అయింది. నెక్స్ట్ నేను జాయిన్ అయిన ఆపరేషన్లో 1,500 acres అప్పుడు డిస్ట్రిక్ట్లో కొట్టేశారు. తర్వాత నెక్స్ట్ మొన్న రీసెంట్గా మనం డ్రోన్స్, శాటిలైట్ అన్నీ పెట్టుకుంటే మనకి ఒక 200 acres తేలింది. సో దెర్ ఈస్ అ డ్రాస్టిక్ డిఫరెన్స్. సార్ చింతపల్లి సబ్ డివిజన్లో నక్సల్స్, గంజా ఈ రెండు కాకుండా ఇంకేమున్నాయి ఇష్యూస్? చాలా ఇష్యూస్ ఉంటాయండి. మీరు చెప్పిన ఫస్ట్ ఈ ఫేక్ నక్సల్స్ అన్న ఇష్యూ కూడా ఉంది. ఒకటి రీసెంట్గా ఏం జరిగిందంటే మన లక్ష్మీపురం దగ్గర ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసే కాంట్రాక్టర్ని బెదిరించడం జరిగింది. నక్సల్స్ కూడా కొంచెం వెనకము అడుగు ఉండడం వల్ల ఈ ఎలిమెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. మేము నక్సలైట్లు, మాకు డబ్బు ఇవ్వండి, అది మనము ఆ కేసుని ఛేదించుకొని ఒక 4గురిని పట్టుకోవడం జరిగింది. తర్వాత నక్సల్ పేరుతో ఈ వెహికల్ని పంచేసి గంజాయి పోలీసు రాకుండా ఉంటారని చెప్పి ఒక జేసీబీని కాల్ చేశారు. అలాంటి వ్యక్తులను కూడా మళ్ళీ పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. సూడో నక్సల్ గ్యాంగ్ ని ఒక 5 members ఇట్లా వాకీ టాకీ పెట్టేసి ఒక ఆలివ్ గ్రీన్ వేసుకొని, అది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో వాళ్ళు కూడా అంత ఈజీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. వాళ్ళు భయపడుతున్నారని మన ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకోవడము, తర్వాత వాళ్ళ దగ్గర యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడము, తర్వాత వాడికి మనం ఒక ట్రాప్ సెట్ చేయడము, తర్వాత వాడిని పట్టుకున్నా కూడా ఎవరెవరు అంటే నిజంగా నక్సలా లేకపోతే దొరికాక మళ్ళీ సూడో నక్సల్ అని చెప్తున్నారా, వాడి దగ్గర ఆ కన్ఫెషన్ తీసుకోవడము, వాళ్ళకి ఎవరు వాకీస్ ఎవరు ప్రొవైడ్ చేశారు, ఆ ఫేక్ గన్స్ ఉంటాయి, ఆ గన్స్ ఎలా ప్రొక్యూర్ చేసుకున్నారు, అదొక మంచి ఎక్స్పీరియన్స్. అది మళ్ళీ క్రైమ్ కూడా చాలా ఉంటుంది. పోక్సో రిలేటెడ్ క్రైమ్ ఈ ఏజెన్సీ ఏరియాలో మన జనరల్ ట్రైబల్ కస్టమ్స్ కావచ్చు, ఆ క్రైమ్ ఒకటి మనకి స్టేట్ లెవెల్లోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కన్విక్షన్స్ మనం తెచ్చుకోవడం జరిగింది. కన్విక్షన్ ఓరియంటెడ్ పోలీసింగ్కి వెళ్ళి జస్ట్ అరెస్ట్ చేయడం కాకుండా ఆ కేసెస్ని ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ తీసుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళందరికీ శిక్ష పడేటట్లు. లాస్ట్ ఇయర్లో మనము వితిన్ చింతపల్లి వీ హ్యాడ్ 4 convictions, 20 years జైలు టైం పడడం, పాత కేసెస్ దగ్గర నుంచి 20 కేసెస్ దగ్గర నుంచి. ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ క్రైమ్ కూడా ఉంటుంది, ఈ సైబర్ క్రైమ్ కూడా ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తాము లోన్ తీసుకుంటారా అంటే చాలా భయం ఉంటుంది వాళ్ళకి. జనరల్ ఏమంటే బయట వ్యక్తులు ఏం చెప్పినా మంచి చెప్పినా చాలా కొంచెం అంత నమ్మకం ఈజీగా గెయిన్ చేసుకోలేము. నేను కూడా చాలాసార్లు విజిట్ చేసినాక ఓపెన్గా మాట్లాడతారు వాళ్ళు. కానీ అదే ఒక పీటీజీ కానీ ఇంకా వాళ్ళ ఓను ఇప్పుడు వీడియోస్ మార్ఫ్ చేసి ఇప్పుడు సీఎం గారు లేదా పిఎం గారు వీళ్ళు మాట్లాడతారు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలా అన్నీ చెప్పేసి ఇది బిట్కాయిన్ కట్టండి మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయంటే పెద్ద రిజిస్టర్స్ పెట్టి చాలా డబ్బులు కలెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు బైక్ 10,000 కట్టండి, ఈ పాంజీ స్కీమ్స్. ఎందుకంటే అడ్వాన్స్ అయిపోతూ ఉన్నారు జనాలు, ఆ అడ్వాన్స్ని వాడుకొని వీళ్ళని ఈజీగా మోసం చేయొచ్చు కదా. టార్గెట్స్ కింద వాళ్ళైతే కనీసం కొంచెం అవగాహన ఉంటుంది, ఇక్కడ అవగాహన లేదు కాబట్టి ప్లస్ వాళ్ళే చెప్పేస్తారు, వాడు కొంచెం కార్ వేసుకో రావడం, వీళ్ళు నిజంగా నమ్మడం, అట్లా డబ్బులు పోగొట్టుకుంటారు. నెక్స్ట్ కొంచెము మంచి క్రైమ్ కూడా జరిగింది. ఒక కేసు అయితే ఒక మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది మన దగ్గర, ఆల్మోస్ట్ దృశ్యంకి ఎగ్జాక్ట్ కేసు అనమాట. అది 1.5 year ముందు షీ వెంట్ మిస్సింగ్ దట్ గర్ల్. పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు, ఆమె ట్రేస్ అవుట్ అవ్వలేదు. తర్వాత మిస్సింగ్ కేసు ఎందుకు పెండింగ్ ఉందని మనం రివ్యూ చేసుకోవడం జరిగితే
దెన్ ఎంటైర్ థింగ్ కేమ్ అప్. ఆమె లాస్ట్ చూసింది ఎవరు, అప్పట్లో ఏం క్రియేట్ చేశారంటే ఈ అమ్మాయి ఇంకొక వ్యక్తితో ఎలోప్ అయిపోయిందని ఒక రూమర్ క్రియేట్ చేశారు ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో. బేసిక్ రీజన్ ఏంటి అంటే ఆ లేడీకి ఈ కల్ప్రిట్ తోటి సంబంధం కుదిరింది. ఇంకో లేడీ ఈజ్ ఇన్ ఫెరోషియస్ లవ్ విత్ దిస్ పర్సన్. వాడుని ఈమె బెదిరించడం స్టార్ట్ చేసింది, నువ్వు ఎందుకు ఆ అమ్మాయిని పెళ్లి చేసి. ఈ మళ్ళీ వీళ్ళిద్దరు స్నేహితులే. సో వీళ్ళిద్దరూ ఏదో ఊర్లో పండగ జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి కొట్టి పూర్తి చేసేసి లోపల వాళ్ళ ఇంట్లో అమ్మాయి వాళ్ళ ఇంట్లో పూర్తి చేసి ఏమీ తెలియనట్లు బయటకు వచ్చి ఈ రూమర్ అనేది క్రియేట్ చేసేసారు. ఇట్లా బయటకి అమ్మాయి లేచిపోయింది. తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ అమ్మాయిని పట్టుకోవడం అడగడం జరిగితే మళ్ళీ ఎస్ఐ మీద కూడా కొన్ని కంప్లైంట్స్, అంటే నన్ను ఇట్లా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి కన్ఫ్యూజ్ చేసి ఇప్పుడు ఆ లేడీ దగ్గర నుంచి మనకి ఇప్పుడు ఏంటి ఫస్ట్ బాడీ ఆఫ్ క్రైమ్ ఇది మనకి రివ్యూలో తెలిసింది. ఓకే ఆ టైంలో ఈ అమ్మాయి ఉంది. తర్వాత మెల్లగా తీగలాగితే ఏం అర్థమైంది, వాళ్ళిద్దరూ ఉండట్లేదు. ఎవరితో అయితే సంబంధం కుదిరింది, ఎవరైతే ఆ లేడీ లాస్ట్ చూసారో వాళ్ళిద్దరూ దే బోత్ ఆర్ మిస్సింగ్. తర్వాత ఎక్కడో రాజమండ్రి అక్కడ వెళ్ళి చదువుతున్నారు వాళ్ళు. అమ్మాయి మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయింది, వీడు అక్కడ పని చేస్తున్నాడు. తర్వాత ఎంక్వైరీ చేస్తే వీళ్ళ మీద అనుమానంతో వచ్చి వాళ్ళని ఇంట్రాగేట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి బాడీని రికవర్ చేయడం అనేది పెద్ద ఛాలెంజ్. మామూలుగా ఏమవుతుంది అక్కడ దట్ ఈ ద ఛాలెంజ్ కావచ్చు, బెస్ట్ ఆపర్చునిటీ చింతపల్లి కావచ్చు. ఏఎస్పీగా కూడా ఒక ఫోకస్డ్గా ఇన్వెస్టిగేషన్లో తరోగా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇక్కడ ఒక వాళ్ళతోటి ఒక హోల్ నైట్ అంతా మనం స్పెండ్ చేసుకొని ఫస్ట్ కన్ఫ్యూజ్ చేశారు. ఒక ఏదో బ్రిడ్జ్ తీసుకెళ్ళేసి వాళ్ళ ప్లాన్ అనమాట, ఇక్కడ వెళ్ళి చూపిస్తాము అక్కడ ఏముండదు హడావడి చేసేసాం. ఎగ్జిబిషన్ చేయాలి కదా బాడీ, అంటే మనకు వీడియోగ్రఫీ ఉంటుంది, ఎంఆర్ఓ ఉంటారు, అందరూ ఉంటారు. అక్కడ వెళ్ళి తీసుకెళ్తాం, అక్కడ ఏం దొరకదు, అప్పుడు పోలీసులు మమ్మల్ని ఫ్రేమ్ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి దే కెన్ ప్లే దట్ గేమ్. ఆ ప్లానింగ్తో ఉన్నారు వాళ్ళు. కాకపోతే మనము అదే వాళ్ళని ఎట్లాంటి మనం ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతాము, అది డిఫరెంట్ మెథడ్స్ మనం యూజ్ చేసాము. అబద్ధాలు చెప్తాము కొన్ని, వాళ్ళని సపరేట్ చేయడము, వాళ్ళ వర్షన్ తీసుకురావడము, మైన్యూట్ డీటెయిల్స్, ఏమి డ్రెస్ వేసుకున్నారు వాడు ఒక కలర్ చెప్తాడు, ఒక కలర్ చెప్తుంది, ఎలా పూడ్చారు అది చెప్తారు. దెన్ వీల్ యూజ్ ఎమోషన్స్ ఆల్సో. ఈ అమ్మాయికి వాడంటే చాలా ఇష్టం అనమాట. వీడు అరెస్ట్ అయిపోతారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దాడి చేస్తారు. దెన్ షీ విల్ కన్ఫెస్. అప్పుడు అలాంటి డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని మనం ఫైనలీ ఎక్కడ పూడ్చిపెట్టారో ఆ స్థలం కనుక్కోవడం, దట్ ఈస్ వెరీ క్రూషియల్ పార్ట్ ఆఫ్ ఎవిడెన్స్ కదా. సో కొట్టకుండా భయంతో, సైకలాజికల్ ట్రీట్మెంట్ తోటి అలాంటి వాళ్ళ దగ్గర 1.5 year హైడ్ చేయగలిగిన వాళ్ళ దగ్గర నుంచి ఆ లొకేషన్ తీసి బాడీని ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. ఆ బోన్స్ రికవర్ చేసి ఆ అమ్మాయిని గొడ్డలతో కొట్టి చంపేసి ఎవ్రీథింగ్ వాళ్ళ అమ్మాయి ఇంట్లోనే పూడ్చిపెట్టారు. కైండ్ ఆఫ్ స్టోరీస్ దే మేడ్, పిక్చర్ పర్ఫెక్ట్ స్టోరీస్. అంటే చెప్తారు, కన్ఫెస్ చేస్తారు, సార్ చంపేశాము, అది చేసాము ఇది చేసాము అని చెప్పి వేరే రాంగ్ సైడ్ చూపిస్తారు. చూపించేసి కన్ఫ్యూజ్ చేయొచ్చు కదా, అక్కడ వెళ్ళాక మమ్మల్ని పోలీసు ఇలా చేస్తున్నారా. స్మెల్ వస్తుంది కదండి ఎక్కడ, ఇంట్లో రాలేదు స్మెల్. ఓన్లీ వాళ్ళే కదా ఇంట్లో ఉన్నారు. ఒక ముసలావిడ ఉంది, చాలా లోతుకు తీసుకొచ్చి పూడ్చిపెట్టారు, కొంచెం పసుపు అట్లాంటివి కూడా ఇస్తున్నట్లున్నారు. ఒక కంబలు ఏదైతే ఆ అమ్మాయి కొట్టిన తర్వాత ఆ కంబల్లో పూడ్చిపెట్టేసి లోపల పెట్టేశారు. సో అది కూడా ఒక మారుమూల లోసింగ్ ఏరియా దగ్గర అది. అక్కడ వెళ్ళి ఆ బాడీని ఎగ్జిబిషన్ చేయించడము, రికవర్ చేయడము, వీళ్ళ దగ్గరని అక్యూజ్ దగ్గర నుంచి అది బయటికి రాబట్టడం ఆఫ్టర్ 1.5 year అనేది దట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సార్ ఎన్పీలో ట్రైనింగ్ తీసుకున్నారు, బయటకు వచ్చారు కదా, ఆ ట్రైనింగ్ ఇప్పుడున్న ఫీల్డ్ వర్క్కి మ్యాచ్ అవుతుందా, లేదు ఇంకా ఎక్సెస్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ? అంటే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న క్రైమ్కి ఎన్పిఏ ఇచ్చిన ట్రైనింగ్ మ్యాచ్ అవుతుందా? ఎన్పిఏ ఇంకా అడ్వాన్స్ ఏం కావాలి? ఎన్పిఏ బెస్ట్ ట్రైనింగ్ ఇస్తారు, బట్ దట్ ఈస్ అ బేసిక్ కోర్స్. పోలీస్ అనేవాడు ప్రతిరోజు నేర్చుకోవాలి. ఇప్పుడు అది ఒకరోజు లెర్నింగ్ అయిపోయేది కాదు. ఏంటంటే మనం చూస్తే టెక్నాలజీ పరంగా కావచ్చు, టెక్నిక్స్ పరంగా కావచ్చు, క్రిమినల్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ యూజ్ చేస్తారు. మనము కొంచెం సిడిఆర్ ట్రాకింగ్ అలవాటు చేసుకున్నామంటే వాడు వాట్సాప్ షిఫ్ట్ అవుతారు, వాట్సాప్ అలవాటు చేసుకున్నామంటే ఫేస్ టైంకి షిఫ్ట్ అయిపోతారు. సో ఎప్పటికప్పుడు మన నాలెడ్జ్ని మనం పెంచుకోవాలి. క్రిమినల్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడము, ఆ ఇన్వెస్టిగేషన్ అనేది కొంచెం డిఫరెంట్ ఫోర్స్ఫుల్ మెథడ్స్ కాకుండా వాళ్ళ మైండ్ సెట్స్ అర్థం చేసుకోవడము, టెక్నాలజీ బేస్తో సాల్వ్ చేసుకోవడము అనేది ఇంపార్టెంట్. ఆ ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా అవసరం. ఐ కీప్ రైటింగ్, అందుకే ఈ ఏదైనా టెక్నాలజీ సబ్మిట్స్ అవ్వచ్చు, లేకపోతే పేపర్లో ఆర్టికల్స్ రాయడం కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నేను అంతకుముందు పనిచేసిన టెక్నాలజీ కావచ్చు, అది మనకి ఇప్పుడు ఎలా పనికి వస్తుంది,
అది ఇప్పుడు అందులో కూడా మనకి భారతీయ న్యాయ సంహిత ఇప్పుడు మొత్తం క్రిమినల్ బిల్స్ అప్పుడు 302 సెక్షన్ వేరు ఇప్పుడు వేరు చాలా చేంజెస్ రాబోతున్నాయి. ఆ చేంజెస్కి కూడా మనము ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, మన స్టాఫ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ముఖ్యంగా మన ట్రైనింగ్, తర్వాత మనకున్న కింద స్టాఫ్ లెవెల్ ట్రైనింగ్ కూడా కానిస్టేబుల్ వరకు ఆ ట్రైనింగ్ అనేది రావాలి. ఇప్పుడు మనం కన్విక్షన్స్ 4-5 కన్విక్షన్స్ ఆ పోక్సోలో రావడం అంటే ఆ ఎవిడెన్స్ ప్యాక్ చేసే దగ్గర నుంచి ఫైనల్గా స్టేట్మెంట్స్ కోర్టులోకి వెళ్ళేటప్పుడు వాళ్ళని ప్రిపేర్ చేయడము, ఎలాంటి క్రాస్ క్వశ్చనింగ్ జరుగుతుంది, దాన్ని మనం విట్నెస్ స్టేట్మెంట్ ఎలా చెప్పగలాలి, వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం వరకు ప్రతి ఏరియాలో ఆ కానిస్టేబుల్స్ కూడా ట్రైన్ అవ్వడం వల్ల మనం సక్సెస్ఫుల్గా ఆ 4 కేసెస్ అనేది కన్విక్షన్స్ తీసుకురాలి. ఎక్కడ ఒక చిన్న చైన్ లింక్ తగినా పోతుంది. మా ఎన్పిలో కూడా ఒక డిబేట్ జరిగింది, హూ ఆర్ ద గార్డియన్స్ ఆఫ్ జస్టిస్, కోర్ట్స్ ఆర్ పోలీస్. నా ఆర్గ్యుమెంట్ అయితే పోలీస్ ఆర్ ద గార్డియన్స్ ఆఫ్ జస్టిస్. ఎందుకంటే కోర్టులో ఫైనల్గా ప్రజెంట్ చేయాల్సింది మనమే కదా. ఒక చిన్న చైన్ ఆఫ్ కస్టడీ తెగింది అంటే ఆర్ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ జనరలీ ఆన్ పోలీస్. టోటల్ జస్టిస్ ఒక చిన్న బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ చేయాలి. ఒక చిన్న చైన్ ఆఫ్ కస్టడీ పోయింది, ప్యాకింగ్ సరిగ్గా చేయలేదు, అక్విటల్ వస్తుంది. సో ఆ ట్రైనింగ్ అనేది అంత ఇంపార్టెంట్, రైట్ డౌన్ ఫ్రమ్ ద కానిస్టేబుల్ లెవెల్ టు ద టాప్ ఆఫీసర్. అండ్ అడ్వాన్స్ కూడా చూస్తున్నారు, క్రిప్టో కరెన్సీ వచ్చింది ఇప్పుడు మనకి. ఇప్పుడు చింతపల్లి, గాలికొండ లాంటి ఏరియాల్లో, టవర్ లేని ఏరియాల్లో కూడా బిట్ కాయిన్స్ గురించి స్కామ్ చేయగలుగుతున్నారు. వాళ్ళని ఎలా పట్టుకుంటాము, విపిఎన్ లాంటివి వాడతారు, వాళ్ళని ఎలా ఛేదిస్తాము, అది మనకి అవగాహన ఉండాలి. దాంతోపాటు మనం ఇప్పుడు ఒకప్పుడు గ్రే హౌండ్స్ ఉంది, సో వీ నీడ్ వన్ సైబర్ హౌండ్స్, ఒక స్పెషలైజ్డ్ ఫోర్స్ ఉండాలి. అన్నీ మన స్టేషన్ లెవెల్లో సాల్వ్ చేయలేము, ఒక దానికంటూ ఒక వింగ్ ఉండాలి. స్టేషన్ విల్ బీ లిమిటెడ్ టు అరెస్ట్ అండ్ ఆల్, బట్ ఎకనామిక్ అఫెన్స్ అంటే ఇమీడియట్లీ ఒకరికి వెళ్ళాలి, ఒక కాల్ సెంటర్ లాంటివి ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ ఐడియాస్ కూడా రావాలంటే మనం కంటిన్యూస్లీ ట్రైనింగ్ చేయడము, ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ అబ్రాడ్లో ఏమున్నాయి, మన దగ్గర ఏమున్నాయి అవి స్టడీ చేసుకోవడము. బెస్ట్ థింగ్ చింతపల్లిలో వీ గెట్ దట్ పీరియడ్ ఆల్సో టు స్టడీ అండ్ ఫోకస్ నెక్స్ట్ ఏం చేసుకోవాలని. సార్ ఇది కాకుండా రంగురాళ్ళు పేరు కూడా క్రైమ్ జరుగుతుంటుంది, దాన్ని ఏమైనా మీరు కంట్రోల్ చేస్తారా? రంగురాళ్ళు అంటే మనకి ఇక్కడ చూస్తే సంగాడ అట్లాంటి కొన్ని విలేజెస్ ఉన్నాయి. ట్రెడిషనల్గా కూడా అదొక లైవ్లీహుడ్ కింద వాళ్ళు అలవాటు పడి ఉన్నారు. వర్షాలు పడినప్పుడు వెళ్ళి తవ్వడం, ఐ థింక్ 2015, 2016 కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. ఆ తవ్వడం వల్ల బర్రో హోల్స్ అంటారు, లోపలికి వెళ్ళిపోయి తవ్వుకుంటే వర్షంతో కూలిపోవడం, చనిపోవడం, అట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. మెయిన్లీ మనం ఏం టార్గెట్ చేస్తున్నామంటే ఒకటి అవేర్నెస్, ఇలా చేస్తే మీ మీద కేసెస్. యాక్చువల్లీ దట్ లా ఈజ్ నాట్ వెరీ స్ట్రాంగ్ ఫర్ దట్. చిన్న థెఫ్ట్ కింద కేసు పెడతాము, ఒక మైనర్ మినరల్స్ యాక్ట్, అది ఎంత స్ట్రాంగ్ ఉండదు, రిమాండ్ పెట్టేంత స్ట్రెంగ్త్ ఉండదు. సో ఎన్ఫోర్స్మెంట్ వైజ్ మనం పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కూడా పెట్టచ్చు కదా, పబ్లిక్ ప్రాపర్టీ కదా, పబ్లిక్ ప్రాపర్టీ పెడతాము, ఫారెస్ట్ యాక్ట్స్ కూడా అప్లికబుల్ చేస్తాము. బట్ స్టిల్ దట్ ఈస్ నాట్ ఎ వెరీ స్ట్రాంగ్ లా, 7 years బియాండ్ ఉండదు వాళ్ళకి, అదొక ఇష్యూ ఉంది. సో మనం ఏం చేస్తున్నామంటే డ్రోన్ లాంటివి పంపించడము, అవి వెంటనే ఎక్కడైతే తవ్వకాలు స్టార్ట్ అవ్వడమో ఇమీడియట్లీ పోలీస్ బైండ్ ఓవర్స్ చేయడము, అలాంటి ఒక డిటరెన్స్ చేస్తున్నాము. అండ్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడము, వాళ్ళకి అవసరమైనప్పుడు మనం సపోర్ట్ ప్రొవైడ్ చేయడము. తర్వాత ఆ ఊర్లలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రోడ్స్ కావచ్చు, తర్వాత వాళ్ళకి అవేర్నెస్ కావచ్చు. తర్వాత మెయిన్ విలేజర్స్ ఆర్ లేబరర్స్, నర్సీపట్నం నుంచి కింద నుంచి కొన్ని ప్లెయిన్ ఏరియాస్ నుంచి ఆ మార్కెటీర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయడం. ప్రాబ్లం అంతా కూడా చింతపల్లికి ట్రైబల్స్ కన్నా నాన్ ట్రైబల్స్తో ఎక్కువ ఇష్యూస్ వస్తుంటాయి. అట్లానే చెప్పలేము. దెర్ ఆర్ సెవరల్ గుడ్ థింగ్స్ ఆల్సో దట్ నాన్ ట్రైబల్స్ బ్రాట్ టు దిస్ ఏరియా. దెర్ ఇస్ అ గుడ్ మిక్స్. చెడ్డవాడు అన్నవాడు దీంట్లోనూ ఉన్నారు, దాంట్లో వాళ్ళు వచ్చి వీళ్ళని పొల్యూట్ చేయడం వల్ల కొన్ని మారుతుంటాయి కదా. బేసికలీ ససెప్టబుల్ అంత అవేర్నెస్ ఉండదు కాబట్టి ఎవరైనా తెలివైన వాడు మోసం చేయాలని ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మోసం చేస్తారు. దాని నుంచి ఈ బిట్ కాయిన్ స్కామ్స్ అవ్వచ్చు, లేకపోతే రంగురాళ్ళ ద్వారా కావచ్చు. ఈవెన్ మన గాంజా తీసుకున్నా కూడా ఏదో 10,000, 20,000 ఆశ చూపించి వాడి చేత సరుకు మోయిస్తారు. తర్వాత పట్టుబడితే వాడికి జైలుకి 2 lakhs, 3 lakhs బెయిల్కి ఖర్చు అయిపోతుంది. అందువల్ల మన నీళ్ళ జడత లాంటి విలేజ్లో కూడా ఒకరు ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది. తర్వాత మనం పోలీస్ తరఫున ఆ ఫ్యామిలీని కొంచెం అడాప్ట్ చేసుకోవడము, వాళ్ళకి కుట్టు మిషన్స్ అట్లాంటివి ఏర్పాటు చేయడము, అట్లాంటివి కూడా మనం చేస్తున్నాము. ఈ ట్రైబల్స్, నాన్ ట్రైబల్స్ కూడా ఒక ఐడియల్ మిక్స్ ఏమవుతుందంటే కొంతమంది మంచి మంచి టెక్నిక్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాబెరీ కల్టివేషన్ లేదు ఇంతకుముందు, దే బ్రాట్ దట్ స్ట్రాబెరీ కల్టివేషన్. కొంతమంది సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఆల్కహాల్ వదిలేయండి, సత్యసాయి ట్రస్ట్ కావచ్చు, కొన్ని కమర్షియల్ క్రాప్ కూడా పెరుగుతుంది కదా, కమర్షియల్ క్రాప్ క్రియేట్ చేస్తుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఆల్ ఫర్ ద
ట్రైబల్స్ ఇక్కడ గిరిజనుల హక్కులకి ఎట్లాంటి భంగం కలిగించినా ఏదైనా ఇప్పుడు మీరు బయట వచ్చినప్పుడు కూడా చూస్తుంటే నా ఫోన్ నెంబర్ కూడా బయట నేమ్ ప్లేట్ మీద ఫోన్ నెంబర్ ఉంటుంది. అవును. ఎనీ టైం వాళ్ళు కాల్ చేస్తారు, మనం రెస్పాండ్ అవుతాము. వాళ్ళు మనకి ఫోన్ చేసేంత వరకు కూడా ఆగట్లేదు. రీసెంట్ ఇప్పుడు మన చెరుకుంపాకలో ఒక విలేజ్ ఉంది, అక్కడ ఒక చిన్న పాప, ఎగ్జాంపుల్ పీటీజీది కాస్ట్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అంటారు, వాళ్ళు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ గురించి చెప్తున్నాను. ఒక పాపని రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది. చేసేసి వాళ్ళ ఊరు వాడే, ఎంత 11 years కిడ్. ఆ అమ్మాయి ఒక లీడర్ అనమాట. ఆ ఊర్లో పిల్లలందరినీ ఒక 3 kilometers నడిపించుకొని తీసుకెళ్ళి అందరినీ స్కూల్కి తీసుకెళ్లే పాప. ఆ పాపని మర్డర్ చేసేసి తర్వాత సూసైడ్ కింద చిత్రీకరించారు వాళ్ళిద్దరు. ఇది ఏం జరిగింది, ఫస్ట్ వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు ఇలా జరిగింది అని. తర్వాత లేటర్ కొంచెం అనుమానం వచ్చింది, కానీ అనుమానం రాగానే మళ్ళీ భయం, అరే మనం దాన సంస్కారాలు చేసేసాం కదా, ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే మన మీదే కేసు పెడతారేమో, అదొక భయం. సో వాళ్ళు రీచ్ అవుట్ అవ్వలేకపోయారు. అది కూడా పోలీసు ఇంటెలిజెన్స్ తోటి మనం గ్యాదర్ చేసుకొని వాళ్ళకి నచ్చ చెప్పుకొని మీరు భయపడాల్సిన అవసరం లేదు, తెలియక తప్పు చేశారు, వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని మళ్ళీ సేమ్ ఆ బాడీని ఎగ్జిబిట్ చేయడము, తర్వాత ఆ చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం. వాళ్ళకు కూడా చాలా భయం ఉంటుంది, చెప్తే మాకేమవుతుందో. సో దట్ ప్రొయాక్టివ్ రోల్ పోలీస్ ఆర్ ప్లేయింగ్. ఇప్పుడు మీరు చెప్తున్న ఎవరైతే ట్రైబల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్తున్నారో, ప్రతి షాండీకి పోలీసు వెళ్తారు, అక్కడికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళని ఇదే అడుగుతారు, మీకేం సమస్యలు ఉన్నాయి, నెక్స్ట్ మీ ఊర్లో ఏదైనా అన్యాయం జరుగుతుందా, ఎవరైనా ఈ అపరాలు వడ్డీ వ్యాపారులు ఎవరైనా బెదిరించడం లాంటివి చేస్తున్నారా, తర్వాత ఏదైనా దొంగగా అమ్ముతున్నారా, అంటే ఇది మీకు సెల్ ఫోన్ ఇస్తామా, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేయడం వల్లే మనము ఆ ఫేక్ నక్సలైట్ గ్యాంగ్ని పట్టుకోవడం కావచ్చు. ఈ బిట్ కాయిన్ గురించి చాలామందికి కేసెస్ పెట్టి కొంతమంది దగ్గర రికవరీ చేయించడం జరిగింది. తర్వాత ఈ ప్రొయాక్టివ్ పోలీసింగ్ అక్కడ మనం చేస్తాం, వీఆర్ ఓన్లీ రీచింగ్ అవుట్ టు దెమ్. వాళ్ళు మన దగ్గర వచ్చి చెప్పరు జనరల్లీ, ఎస్పెషల్లీ ఎవరైతే మోస్ట్ డిజర్వింగ్ ఉంటారో వాళ్ళు అంత దూరం రాలేరు, కాబట్టి వాళ్ళ దగ్గరికి మనం రీచ్ అవుట్ అవుతున్నాం. సార్ ఫైనల్గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? పోలీస్ అండి, నాకు ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీస్. చాలా మంచి సేవ చేయాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ రెస్పాండర్, ప్రతి అత్యంత కష్టంలో ఉన్న వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. మా నాన్న కూడా ఒకప్పుడు చెప్పేవాడు నాకు, నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు అని. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు అంటే మనం మిడిల్ క్లాస్ మైండ్ సెట్ కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, ఎంతో కష్టం, ఇంకా ఆ కష్టాన్ని భరించలేనప్పుడే మనం పోలీస్ గడప తొక్కుతారు. వాళ్ళ ల్యాండ్ ఎవరైనా కబ్జా చేయొచ్చు, లేకపోతే వాళ్ళకి అన్యాయంగా చిన్న చిన్న హిట్ అండ్ రన్ కేసు, వాళ్ళని గుద్ది యాక్సిడెంట్ చేస్తే ఒక కుటుంబం మొత్తం ఛిద్రం అయిపోతుంది. అంటే చిన్న చిన్న హిట్ అండ్ మన స్మాల్ యాక్సిడెంట్ దగ్గర నుంచి పెద్ద పెద్ద మర్డర్స్ వరకు ఒక కామన్ మ్యాన్కి నేను నీతి నిజాయితీతో బతికితే నాకు ప్రశాంతంగా బతకచ్చు అన్న ఒక స్వాంతన మన పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారానే మనము ఇవ్వగలం. అట్లాంటి అతి కష్టంలో ఉన్న వాళ్ళకి ఆదుకునేంత సాటిస్ఫాక్షన్ ఇమీడియట్గా మీకు కళ్ళల్లో కనపడుతుంది. ఇప్పుడు ఒక పేరెంట్ రాగానే వాళ్ళ పాప మిస్సింగ్ అయిపోయింది, ఇమీడియట్లీ పోలీస్ మిషనరీ అంతా యాక్టివేట్ అయ్యి వాళ్ళ పాపను వాళ్ళ దగ్గరికి చేరిస్తూ ఉన్న ఆనందము ఇంకా వేరే ఎక్కడా ఉండదు. ఎవరికైనా అన్యాయం జరిగింది, ఆ జస్టిస్ మనం చేసి ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాళ్ళని పట్టుకోవడము, ఇందాక కేసు చెప్పాము, ఆ 1.5 years తర్వాత ఆ అక్యూజ్ని మనం పట్టుకొని అతన్ని జైల్లో పెట్టినప్పుడు ఆ తల్లిదండ్రుల ఆనందము మీరు ఎక్కడ ఏం పని చేసినా కూడా మీకు అట్లాంటి ఆనందం దొరకడానికి అవకాశం తక్కువ, దాని వాల్యూ కూడా వాల్యూ చేయము. అందులో ఇట్లాంటి చింతపల్లి లాంటి ఏరియాస్లో అయితే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ ఉందంటే, మీరు రోడ్స్ వేయించడం దగ్గర నుంచి మీరు టవర్స్ వేయించడము, వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇప్పించడము, ఈ పని మనది కాదు అన్నంత మీరు చెయ్యాలి అన్న మీకు దృష్టి ఉంటే, ఎస్పెషలీ ఫర్ పూరర్ సెక్షన్స్ మీరు అంత దూరం వరకు వెళ్ళొచ్చు. అండ్ పోలీస్లో ఉన్న ఇంకొక గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీవన్ విల్ కోఆపరేట్. మీకు మంచి మనసు ఉండాలే కానీ రిసోర్స్ కన్స్ట్రెంట్ కూడా మీకు అంత పెద్దది కాదు. అక్కడ ఉన్న కాంట్రాక్టర్స్ మీకు హెల్ప్ చేస్తారు, వాళ్ళకి చిన్న రోడ్డు కావాలి కొంచెం జేసీబీ పంపించండి, మోర్ దాన్ విల్లింగ్లీ దే విల్ హెల్ప్ వెన్ ఎవర్ వీ ఆస్క్ ఫర్ పబ్లిక్. ఈ స్కూల్ అడ్మిషన్స్ కావచ్చు, చాలామందిని మనం స్కూల్ అడ్మిషన్స్ చేర్పించడం జరిగింది. ఇక్కడ మాకు టాటా ఐఫోన్ ఫ్యాక్టరీ ఒకటి బెంగళూరులో ఉంది. ఇట్లా మాకు గిరిజనులకి చాలామంది చదువుతున్నారు కానీ చదివాక నెక్స్ట్ ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు, చదివి ఏం ఉపయోగం అన్న క్వశ్చన్ ఉండేది వాళ్ళల్లో. సో వాళ్ళందరినీ మాకు జాబ్స్ ఇప్పించండి అని మనం టాటా వాళ్ళతోటి మాట్లాడడం జరిగితే లాస్ట్ టైం దే రిక్రూటెడ్ 1000 people.
1000 మంది ఆ గిరిజన యువతుల్ని టాటా ఐఫోన్స్ తయారు చేసే ఫ్యాక్టరీలో ఏసీస్లో వాళ్ళు వర్క్ చేసుకునేటట్లు వితౌట్ మెరీ ఇంటర్వ్యూస్ జస్ట్ వాళ్ళ క్వాలిఫికేషన్ మీద ఇంటర్ క్వాలిఫికేషన్ మీద 1000 మెంబర్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత మనము అంతకుముందు కలెక్టర్ కూడా ఉండేవాళ్ళు, సార్ మాకు లైబ్రరీస్ ఉన్నాయి, ఆ స్మార్ట్ లైబ్రరీస్ చేస్తే ఇప్పుడు ఇక్కడికి ఇంత టీచర్స్ ఎవరు రారు, మనమే ఒక స్మార్ట్ లైబ్రరీ పెడితే ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళే వింటారంటే ఆ లైబ్రరీస్ అన్నీ ఒక 22 లైబ్రరీస్ జస్ట్ స్ట్రోక్ ఆఫ్ ఎ పెన్ సార్ కన్వర్టెడ్. అట్లాంటి గ్రేట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్రజలు వాళ్ళ అత్యున్నత చెప్పలేని సమస్యలు కూడా మనకు చెప్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు. ఆ సమస్యలు అన్నీ సాల్వ్ చేసుకునేంత వెసులుబాటు పోలీస్ ఫోర్స్ కల్పిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద స్టాఫ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై స్టాఫ్ అండ్ టీమ్. పోలీసు బాస్ చెప్తే పోలీస్ స్టాఫ్ రెస్పాండ్ అయినంత వేగంగా నాకు తెలిసి మిగిలిన డిపార్ట్మెంట్స్లో కావచ్చు. ఐఎమ్ వెరీ ప్రౌడ్, దే విల్ డూ ఎనీథింగ్. ఇది నా పని కాదు సార్, ఇది నా పని కాదని లేకుండా ప్రతి పని చాలా డిసిప్లిన్తో, బెస్ట్ డిసిప్లిన్తో కంప్లీట్ చేస్తాం. సో అదే ఒక పెద్ద లగ్జరీ. మనం చెప్పిన పని 100% అవ్వడం అంటే అంతకంటే లగ్జరీ ఇంకా ఈ వేరే ఏ సర్వీస్లో ఉండదు. సో పూర్ మ్యాన్కి ఇన్స్టెంట్గా మీరు జస్టిస్ చేయొచ్చు, వాళ్ళ కళ్ళల్లో ఒక రిలీఫ్ చూడొచ్చు, నేనున్నానని ఒక అండ ఉండొచ్చు. ఐ థింక్ దట్స్ వై యూ షుడ్ జాయిన్ పోలీస్ సర్వీస్. సామాన్యుడికి సేవ చేయాలంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు కిషోర్ గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలం పోలీసుగా కాదు, మీరు అన్ని డిపార్ట్మెంట్ల పనులు కూడా మీ ద్వారా నెరవేరిస్తే ప్రజల కళల్లో ఆనందం మీకు ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది. దానికి విలువ కట్టలేని ప్రేమ అంటున్నారు కిషోర్ గారు చెప్తున్నారు. ఎక్కడో చింతపల్లి అంటే గతంలో చింతపల్లి పని అంటే పనిష్మెంట్గా అనుకునే కాలం నుండి ఇప్పుడు చింతపల్లిలో పనిచేయడం ఉంది నాకు చాలా జిల్లుగా ఉంది, చాలా ఒక ప్యాషన్గా ఉంది. ఇక్కడ పనిచేయడం వల్ల వచ్చిన సంతృప్తి వేరేగా ఉందంటూ కిషోర్ గారు చెప్తున్నారు. అంటే పని చేసే వాళ్ళకి ఎక్కడున్న పనే ఉంటుంది, చెయ్యని వాళ్ళకి ఎక్కడ పని చేసినా అక్కడ కూడా ఇబ్బంది ఉంటుంది. అది ఈ వారం కిషోర్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.